త్వరలో ఒక హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆ దిశగా కూడా అడుగులు మేము ఆల్రెడీ మొదలెట్టాము. అండ్ త్వరలో అది కూడా అవుతుంది. అండ్ ఈ ప్రధానంగా మాకు ఉన్నటువంటి ఇది ఈ సంవత్సరంలో చేసేది FTL డిమార్కేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో చెరువులు ముందు దాదాపుగా 1025 వాటర్ బాడీస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అంటే మనం రకరకాల డేటాల ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో విత్ మినిమం మన ఇంటర్వెన్షన్ తోటి ఈ డేటాను అంతా కూడా కలెక్ట్ చేస్తున్నాము. అండ్ డిమార్కేషన్ ఆఫ్ FTL కూడా యాజ్ లేక్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్గా హైడ్రా కమిషనర్ లేక్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్గా ఉన్నారు. అండ్ దానికి డిమార్కేషన్ ఆఫ్ FTL అనేది చాలా ప్రధానంగా మా మీద ఉన్నటువంటి బాధ్యత. సో దీన్ని కూడా పారదర్శకంగా చేసేదానికి కెడసల్ మ్యాప్స్ అంటే అట్లానే సేతువార్స్ అండ్ అట్లానే 1956 నుంచి ఉన్నటువంటి కాసరా పహానీసు లేక్ మెమోరీస్ ఉంటాయి వాటితోటి, ప్లస్ సర్వే ఆఫ్ ఇండియా టోపో షీట్స్ ఈ 1971లో సర్వే ఆఫ్ ఇండియా చేసిన టోపో షీట్స్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి తీసుకొని, అండ్ శాటిలైట్ ఇమేజెస్ కూడా మనం చూస్తే కనుక 1 మీటర్ రిజల్యూషన్ ఆ డేటాను తీసుకున్నాం. అంటే ఆ రిజల్యూషన్ అంటే మనకి చాలా యాక్యురసీ రావడానికి మనకి 2000 నుంచి ఆ డేటా ఉంటుంది 1 మీటర్ రిజల్యూషన్ది. ఆ డేటాని 2000 నుంచి 2014 దాకా కూడా మేము ఈ మధ్య NRSC వాళ్ళతో కూడా పూర్తిగా దీని మీద డీటెయిల్గా చర్చలు జరపడం కూడా జరిగింది. వాళ్ళతో MOU కూడా రెడీ అయింది. సో మాకు ఏ డేటా కావాలనేది కూడా వాళ్ళు కూడా దాని మీద వాళ్ళు ఆల్రెడీ వర్కౌట్ చేస్తున్నారు. అండ్ ఏరియల్ డ్రోన్ ఇమేజెస్ అది కూడా చాలా క్లారిటీ తోటి వచ్చేటటువంటి ఇమేజెస్ ఉంటాయి. ఏరియల్ పిక్చర్స్ తీసినట్టు అప్పుడు ఫ్లైట్స్ తోటి అది మొత్తం క్యాప్చర్ చేసినటువంటి డేటా అంటే మొత్తం హైదరాబాద్ చుట్టూ అవుటర్ రింగ్ రోడ్ దాకా ఏరియల్ సర్వీస్ తోటి ఏరియల్ అంటే ఎయిర్ క్రాఫ్ట్ తోటి మొత్తం కూడా వాటితోటి క్యాప్చర్ చేసినటువంటి డేటా ఉంటుంది. ప్లస్ డ్రోన్ తోటి కూడా క్యాప్చర్ చేసినటువంటి డేటాలు కూడా మనం తీసుకొని 2006 నుంచి ఆ డేటా ఉన్నది. 2006 నుంచి 2023 కూడా డేటాని కంపేర్ చేస్తూ ఎట్లా జరిగింది అనేది మనకి తెలిసిపోతుంది అనమాట. ఎక్కడెక్కడ మనకి చూస్తే కనుక డిజిటల్ ఎలివేషన్ మోడల్ అంటాము, డెమ్ అంటాము. అంటే ఆ టైంలో ఎంత ఉంది కాంటూర్స్, ఎంత ఉంది ఆ ల్యాండ్ హైట్, అండ్ ఇప్పుడు ఎంత ఉంది. సపోజ్ ఇప్పుడు దాని మీద గ్రావెల్ తోటి నింపినారనుకోండి, ఒక 10 అడుగులు నింపినారనుకోండి, మనకి ఆ డిజిటల్ ఎలివేషన్ మోడల్లో తెలిసిపోతుంది అనమాట. అంటే ఈ మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే కనుక దాంట్లో ఎలివేషన్లో మార్పులు చేర్పులు అంటే హైట్లో మార్పులు చేర్పులు అని కూడా తెలిస్తే దానివల్ల ఎక్కడెక్కడ మార్పులు చేర్పులు చేశారు, దానివల్ల FTL మారటానికి కూడా కారణాలు ఏంటనేది అంటే ఒక పారదర్శకంగా డీటెయిల్ ఎక్సర్సైజ్ చేస్తున్నాము. చేసే ముందు ఒక FTL అనేది డీటెయిల్గా మార్క్ చేసి, లేకపోతే ఏమవుతుందంటే కొంతమంది ఎవరైతే కనుక నింపినారో వాళ్ళు సేఫ్ అయిపోతారు, నింపని వాళ్ళ వైపు వాటర్ వచ్చేసి అదంతా వాళ్ళ ఏరియాలో FTL అట్లా అంటే ఒక స్క్యూడ్ ఇది రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ట్రాన్స్పరెంట్గా సైంటిఫిక్ పద్ధతిలో చేసేదానికి ఈ పద్ధతులు అవలంబిస్తున్నాం అనమాట. సో నెక్స్ట్ ఇది వేరే శాటిలైట్ ఏజెన్సీస్ తోటి కూడా మేము చర్చలు జరుగుతున్నాయి. అండ్ అట్లానే NRSC తోటి కూడా డీటెయిల్గా మేము వారితో కూడా సంప్రదిస్తున్నాము. అండ్ నాలాస్ మీద కూడా మన గతంలో కిర్లోస్కర్ అండ్ ఓఎన్స్ కంపెనీ వాళ్ళు చేసినటువంటి రిపోర్ట్స్, ప్లస్ దీంట్లో NRSC వాళ్ళ నుంచి కూడా సహాయ సహకారాలు తీసుకుంటున్నాము. ఈ నాలాస్కి సంబంధించిన వాటిలో కూడా ఎస్పెషల్లీ 3rd ఆర్డర్ అండ్ 4th ఆర్డర్ అంటే 1st, 2nd ఆర్డర్ అంటే చిన్న చిన్న కాలువలు ఉంటాయి అన్నమాట. బట్ 3rd, 4th ఆర్డర్కి వచ్చేవాడు మెయిన్ స్ట్రీమ్స్ ఉంటాయి. దాని విడ్త్ ఎలా ఉండింది అనే దాన్ని కూడా మనం విలేజ్ మ్యాప్స్ ద్వారా అండ్ అట్లానే ఇతర ఏది మనకి గతంలో చేసినటువంటి స్టడీస్ ద్వారా అండ్ ప్లస్ మనకి మెయిన్గా శాటిలైట్ ఇమేజెస్ ద్వారా కానీ లేకపోతే టోపో షీట్స్ ద్వారా కానీ కూడా గుర్తించడానికి ప్రయత్నం చేస్తున్నాం అనమాట. అండ్ దీంతో పాటు చూస్తే కనుక ఇప్పటికి దాదాపు 5,800 కంప్లైంట్స్ దాకా మాకు రావటం జరిగింది. వీటిలో చాలా వరకు కూడా మనకి ఇది ఎంక్రోచ్మెంట్స్ ఇన్ ఇది FTL గురించి కానీ లేకపోతే అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ మీద కూడా వస్తున్నాయి. సో అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ మీద కూడా హైడ్రాకి ఇప్పుడు అదర్ దెన్ GHMC అంటే అవుట్ సైడ్ GHMC చుట్టూ ఉన్న 27 మున్సిపాలిటీస్లో కూడా అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ మీద కూడా యాక్ట్ చేసేటటువంటి అధికారం మున్సిపాలిటీస్ యాక్ట్ ద్వారా మాకు సంక్రమించడం కూడా జరిగింది అనేది కూడా మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాం. సో దాంట్లో కూడా మాకు ప్రధానంగా అసోసియేషన్స్ ఎవరైనా కంప్లైంట్ చేస్తే అంటే అక్కడ ఎందుకంటే చాలా చోట్ల వచ్చాయి ఇది. సో మీరు అనవచ్చు ఎక్కడ మనం డిస్క్రిమినేట్ చేస్తాం అనే దానికి పబ్లిక్ నుంచి వచ్చేటువంటి కంప్లైంట్స్కి ప్రాధాన్యత ఇస్తాము. ఇచ్చేసి సపోజ్ ఆ ఏరియాలో వాళ్ళకి పెద్ద ఎత్తున కూడా దానివల్ల ట్రాఫిక్ సమస్య లేకపోతే అక్కడ వాళ్ళకి అందరికీ ఆ కాలనీ వాసులందరికీ కూడా ఇబ్బందికరంగా ఉంటే కనుక వారిచ్చే కంప్లైంట్స్కి ప్రాధాన్యత ఇస్తూ చేస్తాం. అంటే ఒక సమూహంగా ఒక అసోసియేషన్ నుంచో RWAs ఉంటాయి, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి వచ్చేటువంటి కంప్లైంట్స్ వాటికి ప్రాధాన్యత ఇవ్వడం కూడా జరుగుతుంది. అండ్ అట్లానే మనము సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతూ కూడా మనము వీటిని ఇప్పుడు ఎంక్రోచ్మెంట్స్ని కూడా గుర్తించడానికి చేస్తున్నాము.
ఆ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మనకి ఇప్పుడు ఒక బేస్ ఇయర్ని తీసుకొని అప్పుడు ఎలా ఉన్నది అండ్ దాని నుంచి మనకి జూలై 19th నాటికి ఎలా ఉన్నాయి ఎంక్రోచ్మెంట్స్ అండ్ ఆ తర్వాత ఏదైనా యాడ్ అయినా కానీ కూడా మనకి శాటిలైట్ ఇమేజెస్ ద్వారా లేకపోతే మనకి వీటి ద్వారా ఈజీగా గుర్తించవచ్చు. సో దానికి కూడా మనకి శాటిలైట్ కంపెనీస్ తోటి అండ్ అట్లానే రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీస్ తోటి కూడా మా చర్చలు జరిగినాయి. దాంట్లో కూడా వాళ్ళందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించడానికి కూడా ముందుకు వస్తున్నారు. అండ్ ఇదే కాకుండా ఈ డెబ్రీ డంపింగ్ ఉంటుంది. పెద్ద సమస్య ఏంటంటే చాలా మంది కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత తీసుకెళ్లి చెరువుల్లో పడేయటము, రోడ్లు పక్కన చేస్తున్నారు. సో దీనికి కూడా ల్యాండ్ ఫిల్లింగ్ సైట్స్ కూడా ఎక్కడెక్కడైతే కనుక మనకి ఫిల్ చేయడానికి కొంత అంటే హాలో ప్లేసెస్ కొంత ఎక్కడైతే కాస్త మనకి క్రేటర్ లెక్క ఉంటాయో అక్కడ మనం ఫిల్ చేయడానికి కూడా అటువంటి ప్లేసెస్ని కూడా గుర్తించి ఆ ఏరియాలో డంప్ చేయడానికి కూడా ఒక ప్రయత్నం చేయడానికి కూడా మా వైపు నుంచి కూడా జరుగుతుంది అది. అండ్ ఇతర పార్క్స్, గవర్నమెంట్ ల్యాండ్స్ వీటికి సంబంధించి కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతూ జియో ఫెన్సింగ్ చేయడానికి ఈ సంవత్సరంలో 2025లో మా వైపు నుంచి పూర్తి చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. అండ్ లేక్స్ రిజ్యూనేషన్ మీద కూడా చాలా వరకు అంటే హైడ్రా అనేది కేవలం ఏది దాన్ని ఒక రాంగ్ దీనిగా తీసుకెళ్ళి ఓన్లీ ఇది డెమాలిషన్స్ కోసం అనేటటువంటి ఒక మిస్కాన్సెప్షన్ అనేది ఒక ప్రజల్లో ఒక రకమైనటువంటి చెడు అభిప్రాయాన్ని క్రియేట్ చేయడానికి కొంతమంది చేస్తున్నటువంటి దాన్ని మేము హైడ్రా తరపు నుంచి ఖండిస్తూ మేము ఇప్పుడు హైడ్రా అనేది త్వరలో మీరు చూస్తారు చెరువుల పునరుద్ధరణలో కూడా భాగస్వాములు అవుతున్నాము. సో దాదాపు 12 చెరువులు కూడా అవి తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో దానికి సంబంధించిన ప్రపోజల్స్ కూడా గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. సో ముఖ్యమంత్రి గారి ఆదేశాలు రాగానే దాన్ని బట్టి మేము ఫర్దర్గా ముందుకి ఈ చెరువుల పునరుద్ధరణ తీసుకోవడానికి కూడా మా వైపు నుంచి పూర్తిగా మేము దానికి కావాల్సినటువంటి డిపిఆర్లు కూడా అన్ని కూడా రెడీ చేసుకుంటున్నాం అన్నమాట. సో నెక్స్ట్ డిజాస్టర్ రెస్పాన్స్లో కూడా ఇప్పుడు చూస్తే కనుక దాదాపు 30 డిఆర్ఎఫ్ టీమ్స్ ఉన్నాయి. సో దీన్ని ఇప్పుడు గవర్నమెంట్ మాకు ఇచ్చినటువంటి మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీనికి స్ట్రెంథన్ చేసి ఇచ్చినటువంటి దాంతో దాదాపు 72 టీమ్స్ త్వరలో మాకు ఫామ్ అవుతాయి. ఈ డిఆర్ఎఫ్ టీమ్స్ ఇవన్నీ కూడా అప్ టు అవుటర్ రింగ్ రోడ్ దాకా ఉంటాయి. అండ్ ఈ ఆపరేషన్స్ కూడా అన్ని కూడా జనవరి నుంచి స్టార్ట్ చేసేటటువంటి విధంగా కూడా మా వైపు నుంచి కూడా చేస్తున్నాం. అండ్ నాగోల్లో ఉన్నటువంటి మా డిఆర్ఎఫ్ ట్రైనింగ్ సెంటర్ను కూడా స్ట్రెంథన్ చేయడానికి కూడా మా వైపు నుంచి కూడా చేస్తున్నాం. డిఆర్ఎఫ్ వైపు నుంచి దాదాపు 4684 కంప్లైంట్స్ ఇప్పటిదాకా వస్తే వాటిల్లో మెయిన్గా 3428 ట్రీ ఫాల్స్ అంటే చెట్లు పడిపోవటం, లేకపోతే 912 వాటర్ స్టాగ్నేషన్స్ అండ్ 199 రెస్క్యూ కాల్స్ అండ్ టాక్లింగ్ ఆఫ్ 133 ఫైర్ యాక్సిడెంట్ సంబంధించినటువంటి ఈ విధంగా వచ్చాయి. సో వీళ్ళన్నిటిని కూడా డిఆర్ఎఫ్ కంట్రోల్ రూమ్ నుంచి ఇక్కడ నుంచి కూడా మా సిబ్బంది వీటిని అడ్రస్ చేయడం కూడా జరిగింది. అండ్ అట్లానే హైడ్రా మీటరాలజికల్ డిపార్ట్మెంట్ సంబంధించిన డీజీ గారితో కూడా వాళ్ళతో కూడా రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. ఒక అడిషనల్ డాప్లర్ వెదర్ రేడార్ని కూడా హైదరాబాద్ సిటీకి ఇస్తే కనుక మనకి యాక్యురసీ ఆఫ్ ప్రెడిక్షన్స్ కూడా ఇంకా బాగుంటుందని చెప్పేసి సజెస్ట్ చేయడం జరిగింది. వారు కూడా దానికి సానుకూలంగా స్పందించారు. సో త్వరలో మనకు ఒక అడిషనల్ అంటే అది ఖర్చుతో కూడుకున్న విషయం కానీ బట్ వారు డీజీ ఐఎండి నుంచి వారు కూడా ముందుకు వచ్చి మనకి త్వరలో ఒక డాప్లర్ వెదర్ రేడార్ కూడా మనకి అరేంజ్ చేయడానికి కూడా జరుగుతుంది. సో అట్లానే ఇదే కాకుండా వెదర్ ప్రొడిక్షన్ యాక్యురసీ పెంచడానికి దిశగా ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ కూడా పెంచేటట్టు ఇంకా ఎక్కువ చేసేటట్టు ఇప్పుడు యాక్చువల్గా మనకు ఉన్నటువంటి ఏడబ్ల్యూఎస్ స్టేషన్స్ అంటే వాటిల్లో మీరు చూస్తే రెయిన్ఫాల్ లేకపోతే ఏది మనకి టెంపరేచరు, హ్యూమిడిటీ అన్నింటినీ కూడా మనకి మార్క్ చేసేటువంటి ఉన్నాయి. అవన్నీ కూడా 2x2 స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్నాయి. అంటే దానికి 4 చదరపు కిలోమీటర్లు ఒక ఇది వచ్చింది. సో దాని బదులు మనకి ఇప్పుడు 1/1 తీసుకురాగలిగితే కనుక కిలోమీటర్ బై కిలోమీటర్ ఉంటే కనుక మనకి ఇప్పుడు 156 ఎన్నో ఉన్నాయి, మొత్తం 154 ఎన్నో ఉన్నాయి ఏడబ్ల్యూఎస్ స్టేషన్స్. దాన్ని మనం కిలోమీటర్ బై కిలోమీటర్ చేస్తే కనుక ఎక్కువ స్టేషన్స్ అవుతాయి. యాక్యురసీ ఆఫ్ ప్రెడిక్షన్ కూడా మనకి పెరగడానికి అవకాశం ఉంటుంది. సో దాని దిశగా కూడా ప్రభుత్వంతో మేము డిస్కస్ చేసి ఈ ఏడబ్ల్యూఎస్ స్టేషన్స్ కూడా ఎక్కువ పెంచే విధంగా చేస్తాం. అండ్ వీటిని వెదర్ డేటాను ఎవాల్యుయేట్ చేయడానికి ఒక సెపరేట్ వింగ్ కూడా హైడ్రాలో త్వరలో స్టార్ట్ చేస్తాము. స్టార్ట్ చేసి దానికి టెక్నికల్గా దానికి కావాల్సినటువంటి సైంటిస్ట్ టెక్నికల్ సిబ్బందిని కూడా పెట్టేదానికి అండ్ హైడ్రా కూడా త్వరలో ఒక ఎఫ్ఎం ఛానల్ హైడ్రాకి సంబంధించింది పెట్టేదానికి కూడా ప్లాన్ చేయడానికి చేస్తున్నాము. సో దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. అంటే ఇది ఎఫ్ఎం ఛానల్ పెడితే బెటరా లేదా ఏమైనా లీజ్డ్గా ఏమన్నా తీసుకుంటే బెటరా అనేది కూడా తీసుకొని అంటే మేము ఇవ్వాల్సినటువంటి వెదర్ ఫోర్కాస్ట్ ఇట్లాంటివి కూడా ఒక ఛానల్ ద్వారా ఇవ్వడానికి కూడా జరుగుతుందనే దాని గురించి కూడా మా వైపు నుంచి కసరత్తు కూడా చేస్తున్నాం అన్నమాట. అండ్ ఇంకా ఇది ప్రజలకి మా వైపు నుంచి అంటే మేము రిక్వెస్ట్ చేసేది ఆర్ దీనివల్ల జరుగుతున్నటువంటిది అంటే హైడ్రా చర్యలతో బట్టి బై అండ్ లార్జ్ పబ్లిక్ అందరికీ కూడా ఎఫ్టిఎల్ బఫర్ జోన్స్ మీద వాళ్ళకి చాలా మందికి కూడా మంచి అవేర్నెస్ రావడం జరిగింది.
వాళ్ళందరూ కూడా చాలా మంది దే ఆర్ డూయింగ్ దిస్ డ్యూ డిలిజెన్స్ ఏదైతే ఉన్నాయో జాగ్రత్తగా 1-2 సార్లు వెరిఫై చేసుకుంటున్నారు. గతంలో కొంత క్యాజువల్గా ఉండేటటువంటి దాన్ని ఇప్పుడు అందరూ కూడా జాగ్రత్తగా వెరిఫై చేసుకొని వాళ్ళు ఒక ప్రాపర్టీని కొనే ముందు అది ఎఫ్టీఎల్లో ఉందా, బఫర్లో ఉందా, లేకపోతే గవర్నమెంట్ ల్యాండా, లేకపోతే ఇంకేమన్నా అదేమన్నా ఆక్యుపైడ్ ల్యాండా, ఇట్లాంటివన్నీ కూడా అన్ని చెక్ చేసుకుంటున్నారు. సో పబ్లిక్ నేను విజ్ఞప్తి చేసేది కూడా ఏంటంటే మీరు ఈ చెక్స్ అనేది డిఫరెంట్ సోర్సెస్ ద్వారా కూడా చెక్ చేసుకుంటూ ఉంటే కనుక కూడా బాగుంటుంది. త్వరలో హైడ్రా కూడా మా వెబ్సైట్లో ఈ వన్స్ ఈ ఎఫ్టీఎల్ బఫర్ జోన్స్ అన్నిటి కూడా మార్క్ చేసిన తర్వాత మా వెబ్సైట్లోనే ఇవన్నీ కూడా పెట్టడం కూడా త్వరలో జరుగుతుంది. సో పెట్టి ఇదంతా దానికన్నా ముందు ఒక పారదర్శకమైన ప్రక్రియ జరగాలి. జరిగిన తర్వాత ఇవన్నీ కూడా మనకి మా వెబ్సైట్లోనే ఏది పబ్లిక్కి ఈజీగా అర్థమయ్యేటటువంటి భాషలో వాళ్ళు ఎక్కడి నుంచి ఉన్నా కానీ వాళ్ళకి అక్కడ వాళ్ళ పొజిషనింగ్ ద్వారా వాళ్ళు బఫర్లో ఉన్నారా, ఎఫ్టీఎల్లో ఉన్నారనే తెలిసే విధంగా వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేటటువంటి విధంగా తయారు చేస్తాం కూడా అన్నమాట. సో ఫర్దర్ ఎంక్రోచ్మెంట్స్ మీద హైడ్రా చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. అండ్ ఆల్రెడీ డిమాలిషన్ పాలసీ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. జూలై 19 తర్వాత ఏ పర్మిషన్ దాన్ని అంతకుముందు ఇచ్చిన పర్మిషన్స్ ఆనర్ చేస్తూనే ఆ తర్వాత ఏ పర్మిషన్స్ కూడా ఒకవేళ ఎఫ్టీఎల్ బఫర్లో వస్తే కనుక డెఫినెట్గా దాని మీద సంబంధిత అధికారులు అకౌంటబుల్ చేస్తూ కూడా ప్లస్ వాటి మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి కూడా జరుగుతుంది అన్నమాట. బట్ అంతకుముందు ఉన్న పర్మిషన్స్ అన్నిటి కూడా ఆనర్ చేస్తూ అండ్ ఏదైతే నివాస గృహాల మీద గతంలో వచ్చినటువంటి ఆథరైజ్ అయినా అనాథరైజ్ అయినా కానీ కూడా గతంలో కట్టిన వాటికి ఎక్కడ కూడా హైడ్రా వాటి మీద వెళ్ళదు. బట్ కమర్షియల్స్ ఇట్లాంటి అనాథరైజ్ ఉండే వాటి మీద ఎప్పుడైనా కానీ కూడా అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ ఆ పాలసీ కూడా మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ ఎప్పుడైనా అనాథరైజ్డ్ ఉంటుంది. సో దాని మీద చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది అన్నమాట. అండ్ ఆల్రెడీ 100 డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా ట్రాఫిక్ మేనేజ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ పబ్లిక్ నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, మీరు చేసేటప్పుడు డ్యూ డిలిజెన్స్ ఎలా చేయాల్సినవి కొన్ని పాయింట్స్ కూడా నోటరీ ఉన్నటువంటి వాటి డాక్యుమెంట్స్ దగ్గర జాగ్రత్తగా తీసుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లో నోటరైజ్డ్ డాక్యుమెంట్స్ తీసుకున్నారంటే కనుక దాంట్లో ఏదో తేడా ఉన్నట్టుగా చూడాలి. అండ్ వితౌట్ రిజిస్ట్రేషన్ ఉండేవాటిలో అండ్ అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ కూడా ఎక్కడైనా అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ ఉంటే కనుక దాన్ని కొనేటప్పుడు ఒకవేళ మీరు అలాంటి రిజిస్ట్రేషన్స్ అవుతున్న మాత్రాన వాళ్ళు ఏదో కోర్టు నుంచి వెళ్ళి ఒకటి తీసుకొచ్చి ఉండొచ్చు కూడా కొన్ని అట్లాంటి పరిస్థితులు కూడా జరుగుతుంటుంది. దాన్ని మీరు అక్కడ జాగ్రత్తగా 2-3 మెథడ్స్లో వెరిఫై చేయండి. వెరిఫై చేస్తే కనుక మీకు డెఫినెట్గా వస్తుంది. మేము మీకు వచ్చేటువంటి కంప్లైంట్స్ అన్నింటినీ కూడా తీసుకుంటూ రేపు ఎట్లానో మాకు ఎవ్రీ మండే అంటే ఈ కొత్త సంవత్సరంలో గ్రీవెన్సెస్ డే పెడుతున్నాం. వచ్చే కంప్లైంట్స్గా తీసుకుంటూ పబ్లిక్ ఈజీగా అర్థమయ్యేటటువంటి విధంగా మా వైపు నుంచి ఏది కావాలనేది కూడా వాళ్ళ నుంచి కూడా తీసుకుంటూ మేము కూడా ఎప్పటికప్పుడు మాడిఫై చేసుకుంటూ పబ్లిక్ వచ్చేటటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే కనుక దాన్ని కూడా మనం తీసుకొని మా వెబ్సైట్లో పెట్టేస్తూ ఇది చేసేటటువంటి దిశగా కూడా ఈ సంవత్సరంలో అంటే అటు ఇటు పరిగెత్తడం అనేది లేకుండా వీలైనంత వరకు సమాచారాన్ని అంతా కూడా క్రోడీకరించి మా దగ్గర నుంచి ఒక అథెంటిక్ ఇన్ఫర్మేషన్ వచ్చే విధంగా కూడా మా వైపు నుంచి కూడా ప్రయత్నాలు కూడా జరుగుతుందన్నమాట. అండ్ అట్లనే ఈ షెడ్స్ ఇట్లాంటి చాలా కూడా ఎఫ్టీఎల్ ఏరియాస్లో వాటిల్లో వస్తుంటాయి షెడ్స్, లేకపోతే ఇట్లాంటి ఏమన్నా కానీ డౌట్ పడాలి మీరు ఎవరైనా కనుక అక్కడ పర్మిషన్స్ రాకుండా షెడ్స్ లేకపోతే అక్కడ ఏదో జస్ట్ ఈ నర్సరీలు ఇట్లాంటివి వస్తున్నాయంట జనరల్గా అటువంటి వాటిల్లో అక్కడ వాళ్ళ పర్మిషన్స్ రావట్లేదని అర్థం చేసుకోవాలి. సో అట్లాంటి వాటిల్లో మీరు కిరాయికి తీసుకోవటం లేకపోతే ఇట్లా తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే రేపు మీరు డిస్టర్బ్ అయ్యే పరిస్థితి కూడా ఉండొచ్చు. మీరు నోటీస్ ఇచ్చి మిమ్మల్ని వెకేట్ చేయమనో లేకపోతే వెకేషన్ నోటీస్ అని చెప్పేసి డిమాలిషన్ నోటీస్ ఇచ్చినప్పుడు మీ బిజినెస్ డిస్టర్బ్ అయ్యే పరిస్థితి లేకుండా ముందుగానే మీరు అప్రమత్తంగా ఉండాలి. ఇట్లాంటి షెడ్స్ అనాథరైజ్ షెడ్స్ దాని దగ్గర మీరు తీసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా ఆలోచించి అది రేపు ఎందుకంటే ఎప్పుడైనా కానీ కూడా అది డేంజర్ అనేటటువంటి పరిస్థితులు కూడా తెలుసుకోవాలి. అండ్ అట్లానే ఈ పబ్లిక్ మెయిన్గా రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ వాళ్ళ నుంచి వచ్చేటటువంటి దాని గురించి వాళ్ళు ఇచ్చే కంప్లైంట్స్కి మేము ప్రాధాన్యత ఇస్తున్నాము. ఎస్పెషలీ ఆక్యుపేషన్ ఆఫ్ పార్క్స్ ఎవరైనా ఆక్రమించుకున్నట్టు కానీ లేకపోతే ఓపెన్ స్పేసెస్ లేకపోతే రోడ్స్ మీద వచ్చేటటువంటిది అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ కూడా అంటే పబ్లిక్ నుంచి వచ్చే కంప్లైంట్కి ప్రాధాన్యత ఇస్తూ ముందు వాటిని అడ్రస్ చేస్తున్నాం. సో మీరు కూడా మీ ఏరియాలో ఎక్కడన్నా అంటే చాలా వస్తున్నాయి, వేల కంప్లైంట్స్ వస్తున్నాయి, కానీ దాంట్లో మేము ప్రయారిటైజ్ చేసుకునేది ఫస్ట్ ఇట్లా పబ్లిక్ నుంచి వచ్చేది. అలానే ఇండివిజువల్కి ఇచ్చే కంప్లైంట్ని నెగ్లెక్ట్ చేస్తామని కాదు, బట్ అది కూడా టేకప్ చేస్తాము. బట్ ప్రాధాన్యత అనేది ఫస్ట్ కమ్యూనిటీ బేస్డ్గా అంటే వచ్చేటువంటి దానికి ప్రాధాన్యత ఇస్తామనేది కూడా మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఎనీ క్వశ్చన్స్ ఆర్ ఎనీ క్లారిఫికేషన్స్ దయచేసి మీరు కూడా అడగవచ్చు. ఇది ఇప్పుడు హైడ్రా యాప్ కూడా జరుగుతుందమ్మా, అది కూడా అయితే దీనికి అన్నిటికీ బేసిక్ ఏంటంటే ఫస్ట్ ఎఫ్టీఎల్ అండ్ ఇది చేయాలన్నమాట. మేము అది ఫాల్టీ ప్రాసెస్ చేస్తే కనుక రేపు అది కాకుండా మేము అందుకోసం ఇప్పటిదాకా అంతా డేటా అంతా కూడా దానికోసం వీఆర్ గ్యాదరింగ్ ద డేటా. ఈ డేటా అంతా అవ్వగానే
మనకి నెక్స్ట్ అది FTL లో పెట్టగానే యాప్లోకి వస్తే కనుక ఆటోమేటిక్గా వాళ్ళు చూసారు. యాప్ తీసుకురావడం పెద్ద పని కాదు, యాప్ ఏమో వారం రోజుల్లో తయారు చేయొచ్చు. బట్ యాప్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని తయారు చేస్తాం అన్నమాట. అది తీసుకురావడానికి చాలా కసరత్తు జరుగుతుంది అన్నమాట. సో ఆ వర్క్ అంతా కూడా చాలా ట్రాన్స్పరెంట్గా అండ్ మనం ఏంటంటే మంచి రేపు ఏంటంటే ఇది ఒక అథెంటిక్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్గా ఉండేటటువంటి విధంగా తయారు చేస్తాం. సో మీకు అది ఆ డేటా ఇస్తాము, అది రెసిడెన్షియల్ కమర్షియల్ అనేది డివైడ్ చేయలేదు కానీ బట్ మీకు ఇస్తాము, ఆ డీటెయిల్స్ ఇచ్చి మీకు ఆల్రెడీ మేము లిస్ట్ ఆఫ్ అది ఇవ్వటం జరుగుతుంది. 200 acres దాకా ఉంటుంది అప్రాక్సిమేట్. ఎక్కడ గౌలీగూడ, గౌలీపూడ. గౌలీపూర్ ఎక్కడ వస్తుంది? ఓకే, దాంట్లో స్లాటర్ హౌస్ ఉందా? స్లాటర్ హౌస్ ఉంది. ఓకే, స్లాటర్ హౌస్ ఎవరు ఇచ్చినారు కంప్లైంట్ మాకు? చూస్తాం అది. అదే నేను చెప్పేది. మాకు వేలాది కంప్లైంట్స్ వస్తున్నప్పుడు మాకున్న స్టాఫ్లో మేము గ్రాడ్యువల్ ఒక కంప్లైంట్ ఇస్తే దాని మీద ఒక 5-6 మీటింగ్లు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఊరినే కంప్లైంట్ ఇచ్చి కిందకి రాస్తే కాదన్నమాట. ఆ కంప్లైంట్ మీద మళ్ళీ ఫాలోఅప్ జరుగుతుంది. జరిగి దాని మీద మళ్ళీ ఏమైందంటే డాక్యుమెంట్స్ అంతా లోతుగా పోయి దాన్ని ఒక 5-6 మీటింగ్స్ పెడితే తప్ప అవ్వట్లేదు అనమాట. సో అందుకోసం కొంత డిలే అవ్వచ్చు కానీ బట్ అక్కడ అసోసియేషన్ వాళ్ళు టేకప్ చేసి ముందుకు వస్తే కనుక కొంత మనము ప్రయారిటీలో తీసుకొని చేస్తాం. అవునా, నా నోటీస్లో లేదు బట్ వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు, నాకు ఐడియా లేదు అది. సో అదే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది ఇస్తే కనుక లోతుగా పోతాం. ఇష్యూ దాంట్లో ఒకసారి వెళ్తే కనుక అది ఏం జరిగింది ఏంటి అనేది తీస్తే కనుక చాలా విషయాలు బయటకు వచ్చినప్పుడు దాన్ని ప్రజెంట్ చేస్తాం. అంటే జూలై 19 కంటే ముందున్న వాటికి కూల్చమని చెప్తున్నారు, కానీ కూల్చిన వాటి సంగతి, కూల్చిన వాటిల్లో పర్మిషన్స్ ఉన్నాయి, ఏమున్నాయి అని క్యాన్సిల్ రీసెంట్ చేసినాయి కదా, రీసెంట్ చేసినా లేదా హైకోర్టు ఫర్ ఇన్స్టెన్స్ చెప్పిన దాంట్లో మీరు ఆ పర్మిషన్స్ దాని విషయంలోకి వెళ్ళినప్పుడు మీరు ఒకవేళ FTLలోనో బఫర్లో ఉందని సర్వే చేసి ఒకవేళ FTLలో వస్తే స్ట్రైట్గా మీరు కూల్చేయండి అని చెప్పింది. స్ట్రైట్ ఆ డైరెక్షన్ ఇచ్చినప్పుడు ఇక దానికి మళ్ళీ పర్మిషన్ క్యాన్సిల్ చేసేది ఏముంది? చెప్పినప్పుడు డైరెక్షన్స్ ఉన్నాయి, అట్లా కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. అది నాకు తెలిసినంత వరకు అది సైబరాబాద్ నుంచి వాళ్ళు ఎంక్వైరీస్ చేసినట్టు ఉంది, కొన్ని ACB కూడా రిఫర్ చేసినట్టు అని తెలిసింది నాకు. బట్ దాన్ని నిర్దిష్టంగా కావాలంటే సైబరాబాద్ పోలీసు వాళ్ళు మీరు అడిగితే చెప్తారు. That's what. See, we are trying to first see that whatever lakes, the land available for lakes, which is not encroached till now, is protected first. And whatever has been encroached upon, wherever we can retrieve, we'll try to retrieve that. Okay. So while retrieving that, we will not disturb any of the dwellings. అదే కదా చెప్పాను, 1025 అని అంటున్నాం కదా, 1000. ఇప్పుడు అదే 12 దాకా ఇప్పుడు ఐడెంటిఫై చేసి ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి నివేదిస్తున్నాము. ముఖ్యమంత్రి గారి నుంచి మాకు దాని మీద వారి ఆదేశాలు తీసుకున్న తర్వాత దాని మీద మేము ఫర్దర్గా ప్రొసీడ్. బతుకమ్మ గుట్ట ఉన్నది ఆల్రెడీ, దాంట్లో 5 acres దాకా. ఇదే దీంట్లో కూడా మీరు చూస్తే అది లాస్ట్ 20-30 ఏళ్ళ నుంచి దాన్ని గోల్ చక్కెర తిప్పుతున్నారు అంతా మొత్తం. అక్కడ యాక్చువల్గా చూస్తే ఎవరికి అసలు దాని మీద ఒక సరైన సేల్ డీడ్ లేదన్నమాట. దాని ఓన్లీ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఒకటి ఏదో ఎప్పుడో ఉన్న దాని మీద నడుస్తున్నది. అది హైకోర్టులో కూడా వాదు వెళ్ళారు అవతల పార్టీ కూడా. మేము కూడా స్ట్రాంగ్గా కంటెస్ట్ చేస్తున్నాం అండ్ వీఆర్ షూర్ అది ప్రభుత్వ అంటే కమ్యూనిటీ స్థలం. చాలా చోట్ల మేము ఎంక్వైరీ చేసిన వాటిల్లో లోతుల్లోకి వెళ్తే అది అంతా ఊరిని అది బయట కనపడేదంతా అదంతా కూడా చాలా మంది ఊరికే బుగ్గునల్లూరు క్లెయిమ్స్ ఉన్నట్టు. వెంగళనగర్లో ఫర్ ఇన్స్టెన్స్ వెంగళనగర్లో పార్క్ విషయం మేము అట్లనే ఎంక్వైరీ చేస్తే ఎవరెవరో 30-40 ఏళ్ళ నుంచి దాని మీద క్లెయిమ్స్ చేస్తున్నాం. బట్ ఏంటంటే ఒకళ్ళకొకళ్ళు ఇద్దరు ఒకే పార్టీలో ఇద్దరు ఉంటారు, A and B ఉంటారు ఒకే దాంట్లో. వాళ్ళిద్దరు దాంట్లో వెళ్ళి లోక్ అదాలత్లో రాజీ చేసుకుంటారు అన్నమాట. ఇద్దరు కొల్లుడే ఏదైతే ఇందిరా గుడిసెల సంఘం ఉంది అన్నమాట దాని పేరు. సో ఇట్లా సో అట్లా ఉంది. ఇంకోటేమో ఎవడో మేము కబ్జాలో ఉన్నామని అంటున్నారు, అది అట్లా ఒక పార్టీ ఉంది. ఇంకొకళ్ళేమో అసలు మాకు రిజిస్టర్ అయింది అన్నారు కానీ ఆ రిజిస్ట్రేషన్ కూడా అంతా ఎవడో సంబంధం లేని కూడా రిజిస్టర్ చేశాడు. సో లోతుల్లోకి వెళ్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి. సో ఇట్లా మనం డెఫినెట్గా ప్రతి గవర్నమెంట్ ల్యాండ్ విషయంలో కానీ వీటిల్లో మేము ఏదైతే కనుక ఖాళీగా ఉందో వాటర్ని డెఫినెట్గా సేఫ్ గార్డ్ చేయడానికి మేము మా వైపు నుంచి లోతుగా వెళ్ళి దాన్ని రిట్రీవ్ చేయడానికి ప్రభుత్వానికి మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ పార్క్స్ కూడా ఇదే పార్క్ ల్యాండ్, ఇది చెప్తున్నా వెంగళనగర్లో పార్క్ ల్యాండ్ చాలా ఉన్నాయి. ఇట్లా పార్క్ ల్యాండ్స్లో కూడా ఆక్రమించుకొని
పర్మిషన్స్ తెచ్చుకొని కడుతున్నటువంటి కూడా చాలా మా ఎంక్వైరీ స్టేజెస్లో ఉన్నాయి. ఆయన కూడా ముందుకు తీసుకెళ్లి దాని మీద కేసులు పెట్టడం, ప్లస్ ఆ ల్యాండ్ని వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ దీని యూస్ కోసం పెట్టడం. సో ఇట్లా రకరకాలుగా ఉన్నాయన్నమాట అన్ని చోట్ల కూడా. అమీన్పూర్లో కూడా ఇట్లాంటిదే వచ్చింది. సోషల్ మీడియాలో కూడా సార్ హైడ్రాకి సంబంధించి చాలా వాటి కూడా హైడ్రా ఆపాదిస్తూ అలాంటి వాటి మీద అదే ఇప్పుడు ఏమైందంటే నేను ఫస్ట్ డే మొదటి నుంచి కూడా చెప్తున్నాము, హైడ్రా అనే దాన్ని రుచించని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎవరైతే కనుక ల్యాండ్ మాఫియా ఉంటారు, లేకపోతే దీంట్లో వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు పేదవాళ్ళను ముందు పెడతారు, లేకపోతే దీని మీద ఒక రాంగ్ ఒక మిస్ఇన్ఫర్మేషన్ లేకపోతే దీన్ని ఒక తప్పుడు ప్రచారం చేయడంలో వస్తుంది అన్నమాట. ఎందుకంటే వాళ్ళ వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఉంటాయి. వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ల్యాండ్ గ్రాబర్స్, ల్యాండ్ మాఫియా ఇట్లాంటి వాళ్ళే దీన్ని వ్యతిరేకిస్తారు. ఇది యాక్చువల్గా ఇది ఫస్ట్ కైండ్ ఇన్ ద కంట్రీ ఇది. సో వేరే రాష్ట్రాలన్నీ కూడా మన ఈ మోడల్ని వాళ్ళు కూడా ఫాలో అవ్వాలని చెప్పి అందరూ ట్రై చేస్తున్నప్పుడు ఇది ఎందుకంటే మనకు ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్స్ని, పార్కుల్ని, చెరువుల్ని కాపాడుకోవడానికి ఇది ఒక ఎన్ఫోర్స్మెంట్ వ్యవస్థ లాగా పనిచేస్తున్నది. సో ఇది ఒక మంచి ఉద్దేశంతో దీనికి కావాల్సినటువంటి అన్ని పవర్స్ కూడా ఇచ్చారు. సో ఇటువంటి వాటి వల్ల అంటే మనం ఏం చేద్దాం అంటే అర్థం ఏంటి, ల్యాండ్ని కబ్జా కానిద్దామా, వదిలేద్దామా, చెరువులన్నీ ఆక్రమిద్దామా, పార్కులు పోనిద్దామా, గవర్నమెంట్ ల్యాండ్ అంతా కూడా ఎవడో కబ్జా చేస్తుంటే మనం చూద్దామా? కాదు కదా. సో ఇదంతా అందరికి సంబంధించిన భూములు, అందరికి సంబంధించిన ఆస్తులు, ఉమ్మడి ఆస్తులు, కమ్యూనిటీ అసెట్స్. ఈ కమ్యూనిటీ అసెట్స్ని కాపాడటానికే హైడ్రా అనేది ఉన్నది. అండ్ దీనికి అందరూ కూడా ప్రజల నుంచి కూడా వస్తున్నది. చాలా మంది కూడా ఎడ్యుకేటెడ్, ఎస్పెషల్లీ అసోసియేషన్స్ వీళ్ళందరూ కూడా చాలా మంది ముందుకు వస్తున్నారు. సో కొంతమంది ఎవరైతే మిస్గైడెడ్ ఉన్నారో త్వరలో వాళ్ళు కూడా మెల్లిగా నిజం నింపాదిగా తెలుస్తుంది అనమాట. సో మెల్లిగా వెళ్ళే కొద్దీ కూడా వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది ఇది ఎక్కడ కూడా పేదల మీద పోయేటటువంటి వ్యవస్థ కాదు, సామాన్యుల్ని ఇబ్బంది పెట్టేటటువంటి వ్యవస్థ కానే కాదు. సార్ ఇప్పుడు హైడ్రా ఎవరికి ఎన్ఓసీలు ఇవ్వదు, నెంబర్ 1. నెంబర్ 2, మీరు మొన్న చూస్తే కనుక హైకోర్టులో జస్టిస్ భాస్కర్ రెడ్డి గారు ఇచ్చారు మనకి జడ్జిమెంట్ కూడా. మీరు చూస్తే జనరల్ లైన్లో కూడా ఒకవేళ మీకు హుడా పర్మిషన్స్ ఇచ్చేసి గతంలో అంటే 40 ఏళ్ల క్రితం హుడా లేఅవుట్ వేసి పర్మిషన్స్ ఇచ్చి అది అప్రూవ్డ్ లేఅవుట్ అయ్యి దాంట్లో మీరు జిహెచ్ఎంసీ పర్మిషన్స్ ఇచ్చి బిల్డింగ్ కట్టడానికి, ఆ తర్వాత కూడా దాంట్లో మీరు ప్రాపర్టీ ట్యాక్స్ కడుతూ, కరెంట్ మీటర్ పెట్టుకొని, లేకపోతే ఎలక్ట్రిసిటీ మీటరు, లేదా వాటర్ బిల్లు కడుతూ అంతా చేసినా కానీ కూడా దాని మీద ఒకవేళ అది చెరువులో భూమి అయితే కనుక దాని మీద మీకు ఎటువంటి పరిస్థితిలో ఓనర్షిప్ సంక్రమించదు అనేది చాలా స్పష్టంగా హైకోర్టు క్లియర్గా చెప్పింది. సో ఇట్లానే కూడా అంటే అనాథరైజ్డ్. సుప్రీంకోర్టు కూడా జస్టిస్ మహాదేవన్ గారు రీసెంట్గా ఒక మీరట్కి సంబంధించిన కేసులో కూడా ఒక డివిజన్ బెంచ్ ఆఫ్ సుప్రీంకోర్టు 600 షాప్స్ని కూల్చమని చెప్పి 40 ఏళ్ల తర్వాత ఇచ్చింది. సో ఇది మీరట్లో ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్. అవి అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ కాబట్టి దాని మీద మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం సాఫ్ట్ కార్నర్ ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళు పేదవాళ్ళు వాళ్ళ ఇదని చెప్పేసి చేయడం కాదు, అనాథరైజ్ ఇది చేసుకుంటూ పోతే కనుక సమాజాన్ని మనం ఎప్పటికీ కూడా మనం ఒక డైరెక్షన్లో మంచి డైరెక్షన్ తీసుకెళ్ళడానికి వీలు కాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం కూడా ఈ లైన్ ఆఫ్ థింకింగ్ తీసుకున్నాం. సో అంటే కోర్టులు కూడా చట్టాలు కూడా అన్ని కూడా ఈ లైన్ ఆఫ్ థింకింగ్ ఉంది. ఇది మనము సమాజాన్ని ఒక మంచి లైన్లో తీసుకెళ్ళడానికి ఈ వ్యవస్థ పనిచేస్తున్నప్పుడు కొంతమంది న్యాచురల్గా కొంత స్టేటస్ కో అనే దాన్ని ఏదైతే కనుక ఆల్వేస్ దేర్ ఇస్ అ రెసిస్టెన్స్ టు చేంజ్. సో మార్పుకు వ్యతిరేకత అనేది ఎప్పుడైనా ఉంటుంది. సో ఇది ఒక మంచి లైన్లో రియల్ ఎస్టేట్ని రీడిఫైన్ చేస్తుంది. మొత్తం ఇది హైడ్రా అనేది రీడిఫైన్ చేస్తూ రీఓరియంట్ చేస్తుంది. రియల్ ఎస్టేట్ ఎక్కడ కూడా దెబ్బతినట్లేదు, మంచి దిశగా అంటే చెరువుల దగ్గర కొనాలనుకున్నవాడు, కబ్జా చేసిన భూములు కొనాలనుకునే వాళ్ళ నుంచి ప్లెయిన్గా ఫెయిర్గా ఉండేటువంటి భూముల వైపు, చెరువుల వైపు కట్టుకోవాలంటే కనుక నువ్వు బఫర్ జోన్ అవతలు కట్టుకొని అదే వ్యూ మీరు చూడొచ్చు. బట్ చెరువుల్లో కబ్జా చేసినటువంటి భూములు దాని ద్వారా నువ్వు వ్యవస్థను మేనేజ్ చేసుకోవాలనుకుంటే కనుక వాటికి హైడ్రా అనేది తప్పకుండా వాళ్ళకి అడ్డు పడేటటువంటి సంస్థగా మనం చూడాలి. అదే ఎఫ్టీఎల్ నిర్ధారణ అయిన తర్వాత దాని అర్థం అన్ని డ్వెల్లింగ్స్ అదే చెప్పేది. ఆల్రెడీ ఇల్లులు చాలా వచ్చి ఉంటాయి, కొన్ని వేల ఇల్లులు ఉంటాయి. వాళ్ళు ఎవరు కూడా భయపడటానికి అసలు అవసరమే లేదన్నమాట. సో అది ప్రభుత్వం దాని మీద నిర్ణయాలు తీసుకున్నప్పుడు ముందు ఎఫ్టీఎల్ డ్రా చేసిన తర్వాత ఫస్ట్ దాంట్లో ఏది అనాథరైజ్ ఉన్న వాటికి ఎప్పుడైనా కానీ వాళ్ళకి డేంజర్ ఉంటుంది అన్నమాట. అనాథరైజ్ అనే వాళ్ళు ఉంటుంది. బట్ డ్వెల్లింగ్స్ ఇల్లులు కట్టిన వాళ్ళకి పాత అయితే కనుక ఇది ఉండదు.
బట్ కొత్తవి వస్తుంటే కనుక ఇప్పుడు ఆటోమేటిక్గా మాకు అలర్ట్ వస్తుంటుంది. అక్కడ ఆ లోకల్గా స్థానిక అక్కడ ఉన్నటువంటి ఆ బస్తీలో వాళ్ళు కూడా చాలా మంది కాపాడుకోవడానికి చెప్పాము కూడా, మీరు ఇక మీద రాకుండా చూసుకోండి. ఇప్పటిదాకా అయింది ఇది అయింది, మీరు చెరువులోకి వచ్చినారు అయిపోయింది, మీరు కట్టుకున్నారు, సో మీ మీదకి వచ్చి మేమేమి వచ్చి కూలగొడతాం అదే మేమేమి చెప్పట్లేదు. బట్ ఇక మీద రాకుండా చూసుకుంటే అక్కడే అందరూ కూడా మేము ముందుకుండి మేము కాపాడుకుంటాం సార్, ఇక్కడ ఎవరు కూడా రాకుండా చేస్తాం వాళ్ళే మనకి హామీలు ఇస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ నుంచి కూడా ఇది వస్తున్నారు. సో ఇది ఒక చెరువులో ఆక్రమణ కూడా ఊరికనే ఎవరంటే వాళ్ళు రాదు, దీని వెనకాల ఒక మాఫియా లాగా పనిచేస్తున్నాం. మాఫియా లాగా పనిచేసి అక్కడ కొంత ఎక్కడైతే వాళ్ళకి బలం ఉన్న వాళ్ళు వాళ్ళ వెనకాల ఉండి చేస్తారు, అంతేగాని ఎవడంటే వాడు వచ్చి ఊరికనే చేయడు. ఆక్రమణలో ఎక్కువగా సంపన్నులే ఎక్కువ కనబడుతున్నారు, పలుకుబడి ఉన్న వాళ్ళు ఎక్కువగా మీ శరీరంలో తెలియదు మాట. అది ఎంతవరకు ఎవరెవరు చెప్పొచ్చు? నేను అనేది ఇప్పుడు దీంట్లో మీరు చూస్తే కనుక బస్తీల్లో ఉండే వాళ్ళంటే దాని వెనకాల ఉన్నది ఎవడు, మళ్ళీ ఎవరు ఉంటారు అనేది రేపు ఎన్ని పోలీస్ స్టేషన్స్ వచ్చేటటువంటి ఇట్లాంటి వాటిని తీయడానికి అన్నమాట. సో ఒక హైడ్రా పోలీస్ స్టేషన్ వచ్చినప్పుడు ఆ ముందున్నటువంటి వీళ్ళు పేదవాళ్ళని పెట్టి చూపించే వాళ్ళు కాదు, వెనకాల ఉన్నటువంటి సూత్రధారులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ముందు ఉండేది కనపడేది ఓన్లీ సీన్ మీద కనపడే పాతదారులు, వీళ్ళు కాదు వెనకాల ఉండి నడిపించిన వాళ్ళు, వాళ్ళని తీయడానికి పోలీస్ స్టేషన్ ఉపయోగపడుతుంది. FTL వర్క్ నడుస్తుంది. FTL చాలా చోట్ల ఇప్పుడు ఇప్పటికీ ఏది మోర్ దెన్ 550 చెరువులకి ఆల్రెడీ HMDA నుంచి FTL గుర్తించినవి ఉన్నాయి. మనం కూల్చినన్నిటికి కూడా FTL ఉన్నవాళ్ళు. అట్లా ఏం లేదు, మా నోటీసులు ఏం లేదు. ఎవరు ఇట్లా అది అట్లా మీరు చెప్తున్నారు కానీ మాకేం నోటీస్ లేదు. ఇదే ఇప్పుడు మనము ఏం చేస్తామంటే ఒక నెక్స్ట్ 4-5 monthsలో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాము. బట్ అది అంతవరకు అన్ని కాకుండా వచ్చినట్టుగా కూడా డిక్లేర్ చేసుకుంటూ వెళ్తుంటాము. అంటే అన్ని వెయిట్ చేయకుండా మాకు రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ వాళ్ళు ఒక 2 months టైం అడిగారు. యాక్చువల్గా అదంతా డేటానంతా ఉన్నదాన్ని కొంత వేరే ఫార్మాట్లో మార్చి ఇవ్వడానికి అనేది. సో బహుశా ఒక 2-3 months తర్వాత మనకంతా కూడా అవుతుంది. అంటే దీనికి చాలా సాంకేతిక పరిజ్ఞానం ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నాము. బ్యాథమెట్రిక్ స్టడీస్ కూడా, అంటే మనకి కొన్ని చోట్ల చెరువులు చాలా విస్తీర్ణత పెరిగిందని చెప్పేసి వచ్చినాయి అన్నమాట. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ అమీన్పూర్ చెరువు, లేకపోతే నల్లగండ్ల చెరువు, ఇట్లా చాలా చోట్ల కంప్లైంట్స్ వచ్చాయి. అంటే దానికి ఉండాల్సిన దానికన్నా 5 రెట్లు 6 రెట్లు ఉన్నాయి. వచ్చినప్పుడు దాన్ని మనం విత్ రెవెన్యూ రికార్డ్స్తో పాటు లేక్ మెమోయర్స్ అండ్ అట్లానే సర్వే ఆఫ్ ఇండియా టోపో షీట్స్ అండ్ దీంతో పాటు పాత రిమోట్ సెన్సింగ్ ఇమేజెస్, దాంతోపాటు బ్యాథమెట్రిక్ స్టడీస్ కూడా. బ్యాథమెట్రిక్ స్టడీస్ చేసినప్పుడు కూడా మనకి డెప్త్ ఆఫ్ వాటర్ ఎంత ఉందని తెలుస్తుంది. ఓ చెరువు ఉందనుకోండి, చెరువు తయారు చేసినప్పుడు అది సడన్గా వాటర్ అది డెప్త్ వస్తుంది. బట్ చెరువు ఒకవేళ మామూలుగా పెరుగుతూ పోయింది అనుకోండి, జస్ట్ సీవేజ్ వాటర్ తోటి పెరుగుతూ పోతే కనుక దాని లెవెల్ ఇంతే ఉంటుంది అనమాట లోపల. సో మనకు తెలిసిపోద్ది బ్యాథమెట్రిక్ సర్వే చేస్తే కనుక కూడా దాన్ని బట్టి చెరువు లోపల మనకి సడన్గా డెప్త్లో ఏం రావన్నమాట, అది నార్మల్ ప్లెయిన్గా ఉంటుంది అనమాట. సో కాంటూర్స్ బట్టి కూడా మనకి అది బట్టి కూడా అర్థమవుతుంది. సో అన్నిటిని తీసుకొని, అంటే లాట్ ఆఫ్ టెక్నికల్ డేటాని తీసుకొని కూడా మేము చేయటం కూడా జరుగుతుంది. సార్ ఇక్కడ ఒక ధర్మ సందేహం తలెత్తుంది. చట్టం ధర్మం అన్నది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ 2004 ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాటర్ బాడీస్ లో సంబంధించిన FTL బఫర్ జోన్ లో అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ గా గుర్తిస్తే వాటి కూల్చేస్తారన్నది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ 2004 లో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏవి రంగనాథ్ గారు హైడ్రా కమిషనర్ గారు చెప్తున్నారు ఈ 2004 July 19th బిఫోర్ ఉన్నట్టు దానికి సంబంధించిన దాని జోలికి వెళ్ళమని. అంటే దీనికి భరోసా కల్పించడానికి ఒక మాటతో చెప్తారా, లేకపోతే చట్టపరంగా ఏదైనా జీవో ప్రభుత్వం తరపున భరోసా కల్పిస్తారా? చట్టము ఇదని అట్లా ఉంటుంది. వేలాది మంది ఇది ఉన్నప్పుడు ఇప్పుడు అన్ని కూలగొట్టడం కాదు. ఏ చెరువు అయితే మీరు తయారు చేస్తున్నారో అక్కడ సపోజ్ వాళ్ళకి దానికి సంబంధించిన ఇల్లులు ఉన్నాయనుకోండి, వాళ్ళకి కంపల్సేట్ చేయాల్సి వస్తుంది. కంపల్సేట్ చేసి అక్కడ వాళ్ళకి ఏదైనా సమ్ ఆల్టర్నేటివ్ హౌసింగ్ ఏదో చూపించి చేస్తారు. ఇప్పుడు చెరువు తయారు చేస్తున్నాం, బతుకమ్మ కూడా చేస్తున్నాం. సపోజ్ ఆ ఏరియాలో మీరు కొన్ని ఏమైనా నివాసయోగమైన గృహాలు ఎక్కడైనా తీయాల్సి వచ్చినప్పుడు వాళ్ళకి ఉపాధి ఏంటి, మరి నెక్స్ట్ వాళ్ళు ఎక్కడ ఉండాలి, అది ఆలోచన చేయకుండా తీయమన్నమాట. అది ఎటువంటి పరిస్థితి. సో అంటే రైట్ టు షెల్టర్ కూడా ఇంపార్టెంటే. సో ఎట్లయితే కనుక మనం ఎన్వైరన్మెంట్ ప్రొటెక్ట్ చేయటం ఉంటుందో, జస్టిస్ ఏది మన ఇచ్చినటువంటి మన గవాయి గారి జడ్జిమెంట్ బుల్డోజర్ జస్టిస్ దాన్ని ఇచ్చినప్పుడు ఆ షెల్టర్ మీద, రైట్ టు షెల్టర్ అనే దాని మీద కూడా వారు డిస్కస్ చేస్తారు. సో అందుకోసం మనం వాళ్ళ నివాస గృహాలని మనము తీసివేయాలనేది కాదు. ఎలా అయితే ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ వాళ్ళకి తప్పకుండా వాళ్ళకి ఒక రీహాబిలిటేషన్ ఏదో చూపించిన తర్వాతే చేయాల్సింది. హైడ్రా ఇప్పుడు లేక్సే కాకుండా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ల పైన కూడా ఫోకస్ చేసి అక్కడ అడుగు పెట్టిన క్రమంలో అధికారుల పైన కానీ యాక్షన్ తీసుకుంది. ఎలాంటి యాక్షన్ తీసుకుంది? అసలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పైన స్పెషల్ ఫోకస్ హైడ్రా ఎందుకోసం పెట్టింది? అవి డ్రింకింగ్ వాటర్ సోర్సెస్ అండి. దానికి స్పెషల్ ఫోకస్ ఎందుకంటే డ్రింకింగ్ వాటర్ సోర్సెస్ ఉస్మాన్ సాగర్ అండ్ హిమాయత్ సాగర్ కూడా అది మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి
హిమాయత్ సాగర్ది కూడా మేము ఇప్పుడు డ్రా చేస్తున్నాము, దానికి సంబంధించింది కూడా ఇది FTL డ్రా చేస్తున్నాము. అండ్ ఉస్మాన్ సాగర్ ఆల్రెడీ ఉన్నది. సో గతంలో ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్ళాము. ఎక్కడైతే కనుక కొంత ట్యాంపరింగ్ అయినటువంటి పరిస్థితి ఉంది, వారు వెంటనే ప్రభుత్వం కూడా సంబంధిత అధికారుల మీద యాక్షన్ కూడా ఇనిషియేట్ చేశారు. సో హిమాయత్ సాగర్ది కూడా జరుగుతున్నది. ఈ సంబంధించినటువంటి దాంట్లో త్వరలో FTL డిమార్కేషన్, బఫర్ డిమార్కేషన్ కూడా చేయడం కూడా చేస్తాం. హుస్సేన్ సాగర్ పరిధి బుద్ధ భవన్ హుస్సేన్ సాగర్, హిమాయత్ సాగర్. బుద్ధ భవన్ చేంజ్ చేస్తున్నారు. దాంట్లో బఫర్ జోన్ లో ఉంటే కానీ పర్మిషన్స్ రావు కదా వాళ్ళకి ఆటోమేటిక్ గా. ఆల్రెడీ ఉన్న వాటిల్ని కాదు, ఉన్న వాటి అదే చెప్పే పర్మిషన్స్ ఉన్న వాటికి కాదు. పర్మిషన్స్ ఉన్న వాటికి ఆల్రెడీ కొన్ని వాటికి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి కూడా పర్మిషన్స్ మీద వ్యాలిడిటీ ఉందని వచ్చినాయి. అది మీరు చెప్పిన మీద ఫిర్యాదు కూడా వచ్చింది. అదే దాని మీద సుప్రీంకోర్టులో కూడా జరిగిందని చెప్పి చూశాను. చూసి దాంట్లో పర్మిషన్స్ టూరిజం వాళ్ళ నుంచి వచ్చినాయి, ఇవన్నీ ఉన్నాయి. సో ఆథరైజ్డ్ పర్మిషన్స్ ఉన్న వాటి మీద పోవాలంటే కనుక, అన్ఆథరైజ్ వాటి మీద పోతాం కానీ పర్మిటెడ్ ఉన్న వాటి మీద పోవాలంటే కనుక దాన్ని రివ్యూ చేసి దాన్ని అంతా చూసి అక్కడ సంబంధిత అధికారులతో డిస్కస్ చేసి అప్పుడు ఒక నిర్ణయం తీసుకొని జరుగుతుంది. సార్ రోడ్డు మధ్యలో అదే విధంగా పార్కులు, ప్రభుత్వ స్థలాలు ఇప్పుడు బుద్ధ భవన్ సార్, హైడ్రా ఉన్న బుద్ధ భవన్ బఫర్ జోన్ లో ఉందంటున్నారు. ఈ బుద్ధ భవన్ మీ హైడ్రా ఆఫీస్ ఎప్పుడు చేంజ్ చేస్తున్నారు? హైడ్రా ఆఫీసు అనేది బుద్ధ భవన్ ఇది కింద నాలా ఎక్కడ బ్లాక్ చేయట్లేదు. సో నువ్వు ఏదో ఫైనల్ గా మాకే ఎసరు పెట్టేటట్టున్నావు, నువ్వు ఏదో మమ్మల్ని జరపమని చెప్పి చెప్తున్నావు, హైడ్రానే మూసేద్దామని చూస్తున్నట్టు లక్ష్మీకాంత్. లేదు సార్, లేదు సార్. లేదనమ్మా, ఇప్పుడు దట్స్ అ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్. మనం ఇప్పుడు పెద్ద సమస్య అన్నిటికన్నా చెరువులు కబ్జా చేస్తున్న దానికి ఏంటంటే ఈ శిఖం పట్టాస్ అనే దాన్ని పట్టా కింద అందరూ తీసుకుంటున్నారు అన్నమాట. చెరువులో రెండు రకాలు ఉంటాయి అన్నమాట. ఒకటి సర్కారీ శిఖం ఉంటుంది, అంటే గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది. నెక్స్ట్ ఈజ్ ద శిఖం పట్టాస్ ఉంటాయి. శిఖం పట్టా కూడా అది యాక్చువల్గా ఒక చెరువు తయారయ్యేటప్పుడు కంపెన్సేషన్ ఇచ్చేసి చెరువు తయారు చేస్తారు. ఒక చెరువు తయారు చేస్తున్నప్పుడు 1000 ఎకరాలు కావాలి, దాంట్లో 100 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్, 900 ఎకరాలు పట్టా ల్యాండ్ ఉంది అనుకోండి. ఆ 900 ఎకరాలు కూడా తీసుకొనే దాన్ని మొత్తం వాళ్ళకి కంపెన్సేషన్ ఇచ్చే చెరువును తయారు చేస్తారు. తయారైన తర్వాత అప్పుడు ఏకసాల పట్టా ఇది ఉండేది, అంటే పాత కాలంలో అప్పుడు ఇది ఒక 1 ఇయర్ అంటే ఒక 1 క్రాప్ కోసం వాళ్ళు లీజ్కి ఇచ్చేది. ఆ లీజ్ తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా లీజ్ రెన్యూ కావాలి. అంతేగాని అది వాళ్ళకు అది మెల్లిగా ఏమైందంటే ఆ శిఖం పట్టా అనేది శిఖం మెల్లిగా మామే పట్టా అని తయారైతే వచ్చిందన్నమాట. పహానీల్లో చాలా చోట్ల అది మాకు కనబడ్డది. సో దాని మీద వాళ్ళకి ఎటువంటి టైటిల్ కానీ వాళ్ళ ఓనర్షిప్ రైట్స్, అంటే దానికి సంబంధించినటువంటి ఓనర్షిప్ రైట్స్ ఉన్నాయి. దాంట్లో ఓన్లీ అగ్రికల్చర్ వరకే చేసుకోవచ్చు, కానీ టైటిల్ ఓకే వాళ్ళ పేరు మీద ఆ పట్టాస్ దాంట్లో కూడా, ఎందుకంటే అది గవర్నమెంట్కి సంక్రమించింది, గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేశారు. వాళ్ళకి మహా అయితే కనుక అక్కడ రేపు దాంట్లో కూడా మేము చూసిన దాన్ని బట్టి మాకు అంటే మేము లీగల్ ఎక్స్పర్ట్స్ అందరితోటి మేము డిస్కస్ చేసినప్పుడు వాళ్ళు దాని మీద ఎటువంటి సంక్రమించే హక్కులు అనేది మాకు వచ్చినటువంటిది రేపు చూస్తాం. రేపు మేము చెరువులు దీన్ని ఎప్పుడైతే మేము రీజనరేట్ చేస్తుంటామో అప్పుడు దీంట్లో మేము బండ్స్ అది క్రియేట్ చేసి మాకు వచ్చేటువంటి లీగల్ ఇష్యూస్ వస్తాయి. దాన్ని మేము హైకోర్టులో వస్తుంటే మేము అప్పుడు దాన్ని ఎదుర్కొంటాం. బట్ డెబ్రీ అనేది, డంపింగ్ అనేది నెంబర్ 1 సమస్య. ఇది డెఫినెట్ గా ముందు ఆ సంబంధించిన ఆపరేటర్స్ ని, ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్స్ కూడా వాళ్ళని సీజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎంత డంప్ చేసినా కానీ అది వేస్ట్ అది, ఎందుకంటే ఫైనల్ గా దాని పర్మిషన్ అక్కడ రాదు. వాళ్ళ పట్టా ల్యాండ్లో ఏంటంటే దాన్ని హైట్ లెవెల్ చేసుకోవాలని చూస్తారు. దాన్ని కూడా మనం ఎక్కడ డంపింగ్ అవుతుందో దాన్ని కూడా తెలుసుకోవడానికి రిమోట్ సెన్సింగ్ ఇమేజెస్ ని, శాటిలైట్ ఇమేజెస్ కూడా ఎప్పటికప్పుడు తీసుకుని మనం అలర్ట్ ఇచ్చేటటువంటి విధంగా కూడా చేస్తున్నాం. సీసీ కెమెరాస్ కూడా పెడతాము. అండ్ ఇంతేకాకుండా మా వైపు నుంచి హైడ్రా సిబ్బంది కూడా దాదాపు ప్రతిరోజు కూడా నైట్ కొన్ని చోట్ల ఉండి పట్టుకుంటున్నాం. చాలా బండ్లు కూడా పట్టుకొని ఎక్కడెక్కడైతే బిల్డర్స్ ఉన్నారో లేకపోతే ఆపరేటర్స్ ఉన్నారో వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం కూడా జరుగుతుంది. మూసీ పైన కూడా వస్తే ఆటోమేటిక్ గా దీని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది అన్నమాట. సార్ మూసీ పైన కానీ హైడ్రా ఫోకస్ చేస్తుందా? ఎంక్రోచర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి? మూసీ రివర్ ఫ్రంట్ దానికి సంబంధించిన దాంట్లో లేదు కానీ, బట్ ఎవరన్నా ఈ ఎంక్రోచ్ చేస్తుంటే మనకి డెఫినెట్ గా దాని మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటాం. సో అందుకోసం దాని మీద కూడా ఇందాక నేను చెప్పింది ఆ నాలా విడ్త్లు, దాని మీద 3rd and 4th ఆర్డర్ దాని మీద కూడా మేము ఆ డేటా తీసుకొని అసలు మూసీ రివర్ విడ్త్ ఎంత ఉన్నది, దానికి ఎక్కడ ఎంక్రోచ్ అయింది ఎవరు అనేది కూడా దాన్ని కూడా తీసుకుంటాం. నెక్స్ట్ సంవత్సరంలో మూసీ రివర్ విడ్త్ ఎక్కడెక్కడ దాంట్లో ఎంక్రోచ్ అవుతున్నాయి కూడా తీసుకున్నాం. మాకు తెలిసినటువంటి వాటిల్లో కూడా మేము అక్కడ వెళ్ళి డైరెక్ట్ గా బిల్డర్స్ ని వాళ్ళు కూడా వార్న్ చేయడం జరిగింది. వాళ్ళు వెంటనే తీసివేశారు. తీయకపోతే రేపు ఆ బిల్డర్స్ ని ఖచ్చితంగా ప్రాసిక్యూట్ చేస్తారు. మూసీ కూల్చివేతలకు మీకు సంబంధం లేదు? మూసీకి కూల్చివేతలు ఎక్కడ ఉన్నాయి? కూల్చివేతలు లేవు కదా మూసీలో. అంటే వాళ్ళకి సొంతగా చేసుకున్నారు. మూసీ అదే చెప్తున్నాను, మూసీ రివర్ ఫ్రంట్ ఆ ప్రాజెక్ట్ కి హైడ్రాకి సంబంధం లేదు. మీరు ఇన్వాల్వ్ కాదు? మేము కాలేదు.
సార్ ఈ 5 నెలల్లో మీరు కూర్చివేసిన వాటికి సంబంధించి యజమానులకు మాత్రమే నోటీసులు అందాయి. ఆ ఇరిగేషన్ వాళ్ళు కావచ్చు, రెవెన్యూ వాళ్ళు కావచ్చు, యజమానులకు మాత్రమే సమాచారం ఇచ్చారు. ఇందులో లీడ్ తీసుకున్నప్పుడు లేదంటే అడ్డకున్న ఇది రైట్, ఇది సమాచారం లేకుండా వాళ్ళు బాధ్యతగా మారారు. అక్కడ వల్ల ప్రభుత్వం మీద కావచ్చు, దీని మీద విమర్శలు ఎక్కువ. సో ఇప్పటి నుంచి కూర్చివేసే సమయంలో కొన్ని అడ్డవాళ్ళు కావచ్చు, లీజుదారులకు సమాచారం ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ముందు వాళ్ళు అసమర్థం కావచ్చు, మీరు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. నేను డెఫినెట్గా ఇప్పుడు నేను అందుకో ఇందాక చెప్పాను, అనాథరైజ్ షెడ్స్ ఎక్కడైతే కనుక FTL లో ఉంటే అది జాగ్రత్త అనేది ముందే చెప్తుంది. ఇక్కడే మనం జనరల్ హెచ్చరిక కూడా చెప్తుంది. ఇందాక నేను చెప్పడంలో కూడా అనాథరైజ్ షెడ్స్ ఎక్కడన్నా ఏది నర్సరీలు కానీ లేకపోతే ఇట్లాంటివి వస్తుంటే కనుక అది దాని అర్థము అది ఎప్పుడైనా కానీ కూడా అది లయబుల్ ఫర్ డిమాలిషన్ ముందు. సో అటువంటి వాటిల్లోకి మీరు వెళ్ళి మీరు కిరాయిపై తీసుకున్నారంటే కనుక రిస్క్ తీసుకుంటున్నారు అనేది ముందే చెప్తున్నాను. బట్ డెఫినెట్గా ముందు ఇట్లాంటిది ఏది ఉంటే కనుక మేము వెకేషన్ నోటీస్ ఇచ్చి ఆ లోపల ఉన్న టెనెంట్స్కి, ఎందుకంటే మేము ఆ ల్యాండ్ ఓనర్స్కి ఇచ్చాము, బట్ అది కమ్యూనికేషన్ వాళ్ళు చేయకపోవడం తోటి కొంత చిన్న ఇబ్బందులు వచ్చాయి. ఇక మీద డైరెక్ట్గా ఆ టెనెంట్కి కూడా మేము వెకేషన్ నోటీస్ ఇస్తాము, వాళ్ళు కూడా ఇచ్చి చేస్తాం. జరుగుతుంది, అది కూడా అవుతుంది. యా షూర్గా గవర్నమెంట్ వైపు నుంచి కూడా చేస్తాం. అంటే అది పునరుద్ధరణ అంటే మేము చేయాల్సి వస్తే మేము బడ్జెట్ డెఫినెట్గా అడుగుతాము. ఒకవేళ కనుక అది వేరే ఏజెన్సీస్కి అంటే దానికి మళ్ళీ మా ఫోకస్ డిస్టర్బ్ అవుతుందేమో అనేది ఇది ఒకటే. కానీ ఒకవేళ ప్రభుత్వం వేరే చేయాలని మమ్మల్ని అడిగితే కానీ తప్పకుండా చేస్తాం. ఉన్నాయి ఖర్చులు అవుతున్నాయి ఉన్నాయి. అంటే ఆల్రెడీ మేము చెప్పాం క్లియర్గా, మేము ఏదైతే కనుక వేకెంట్ ల్యాండ్ ఉందో అదంతా కూడా సెక్యూర్ చేసుకుంటున్నాం. సెక్యూర్ చేసుకొని దాని ఏదైతే కనుక ఖాళీగా ఉందో పొద్దున కూడా చేసాం. కాజాగూడకు సంబంధించిన దాంట్లో కూడా కొంత మేము డీటెయిల్గా ఎంక్వైరీ చేసాం. ఆ ల్యాండ్ ఎవరన్నా పెద్ద బిల్డర్ ఎవరన్నా కానీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన వరకే కానీ దాన్ని చూపించుకొని పక్కన చెరువులోకి వస్తే కనుక ఒప్పుకోమన్నమాట. అది మేము అందుకని క్లియర్గా దాని మీద కూర్చొని వాళ్ళ పర్మిషన్ ఎంతవరకు ఉందో అంతవరకు వాళ్ళకి వ్యాలిడ్ అన్నమాట. పర్మిషన్స్ ఆనర్ చేస్తాము, అలా అని పర్మిషన్స్ ఉన్నాయి కదా అని చెప్పి ముందుకు వస్తే మటుకు ఆనర్ చేయమన్నమాట. ఇంకోటి అల్ట్రాప్లేట్ టౌన్షిప్ సంబంధించి అపార్ట్మెంట్స్ గ్రౌండ్ ఫ్లోర్ లో కమర్షియల్ మున్సిపాలిటీ వాళ్ళ సహకారం హైడ్రా ఎంతవరకు ఇస్తుంది? అట్లాంటి నిర్మాణాలు చాలా ఉన్నాయి గ్రౌండ్ ఫ్లోర్ లో. నేను అందుకోసం ఇప్పుడు రైట్ అలాంటి కనపడుతుంది. వాటి విషయంలో హైడ్రా ఎలా చేయాలి? నేను అందుకో చెప్పింది, అసోసియేషన్స్ వాళ్ళ నుంచి వస్తే కూడా సింపుల్ మధురనగర్ కాలనీ, మా కాలనీ అసోసియేషన్ వాళ్ళు ఇట్లానే ఒకసారి వచ్చి మమ్మల్ని తీయమంటే మేము ఉండే ఏరియాలో మీరు అసోసియేషన్ అంతా వచ్చి రిప్రజెంట్ చేస్తే ఖచ్చితంగా చేస్తాం. ఎప్పుడు ఇది అక్టోబర్లో చెప్పాం. సో అంటే అందరూ వచ్చి సమస్య, ఎందుకంటే చాలా చోట్ల ఉన్నాయి అనాథరైజ్ కన్స్ట్రక్షన్ అని చాలా చోట్ల ఉంది. ఈ అల్కాపూరి టౌన్షిప్ దానికి సంబంధించిన ఆ పర్టికులర్ దాంట్లో ఉన్నటువంటి దాదాపు 36 మందో ఎంతో 39 మందో ఎంతమంది మొత్తం దాంట్లో ఉన్న ఇన్మేట్స్, దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చినప్పుడు మన హైకోర్టు కూడా స్పష్టంగా చెప్పింది, మీరు అక్కడ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎందుకు యాక్ట్ చేయట్లేదని కూడా మన అడిగినప్పుడు సేమ్ అది మేము చేసిన మరుసటి రోజే చూశాను హైకోర్టు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఇస్తే కూడా ఎందుకు మీరు యాక్ట్ చేయట్లేదు పబ్లిక్ వాళ్ళు ఇస్తే కనుక. సో అంటే మరి అప్పుడు ఆల్టర్నేట్గా ఏం చేయాలి? పబ్లిక్ ఇచ్చినా యాక్ట్ చేయొద్దా? కాదు కదా, పబ్లిక్ ఇచ్చినారు, మాకు ప్రాబ్లం ఉంది, అక్కడ ఇచ్చినటువంటిది బ్యాంకు అనే దానికి ఒక ప్రెమిసెస్ని తయారు చేస్తూ మా బిల్డింగ్స్కి క్రాక్లు ఇచ్చినాయి మొత్తం కూడా అంతా కూడా దానికి మొత్తం 3 ఏళ్ళ నుంచి మేము కొట్లాడుతున్నాం అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి దాన్ని రకరకాలుగా తప్పుదో ప్రచారం చేయడానికి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా కొంతమంది ఉన్నటువంటి బిల్డరు వాళ్ళు ప్రయత్నం చేశారు. బట్ పబ్లిక్ ఇచ్చేదాన్ని అందుకు ఇందాక కూడా చెప్పాను, పబ్లిక్ ఇచ్చేదాన్ని డెఫినెట్గా మేము తీసుకుంటాం. కూల్చివేతలే కనబడుతున్నాయి కానీ కూల్చివేతలకు అనుమతించిన అధికారుల మీద స్పష్టంగా ఇప్పటివరకు జనాలకు ఒక చర్య కనబడలేదు. దానికి సంబంధించి మీరు ఎందుకు లేదు ఇవన్నీ ఇప్పుడు మీకు గండిపేటది వచ్చింది, ఇట్లా చాలా లైన్లో ఉన్నాయి, పైప్ లైన్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా మీకు త్వరలో అంటే మీకు చెప్తే తెలుస్తుంది. అది అంటే అప్పుడు నిజాంపేట సైడ్ ఎప్పుడు 6గురిని దాని మీద చర్యలు తీసుకున్నాను, తర్వాత ఏమి తెలియదు. తర్వాత 5గురు ఉన్నారు కదా, వాళ్ళు దాంట్లో మరి మేజర్ పిఆర్ అది ఇనిషియేట్ చేశారు కదా. సో ఇది జరుగుతూ ఉన్నాయి. ఇంకా చాలా మంది కూడా మేము రిపోర్ట్స్ పంపించి గవర్నమెంట్ మీద సార్ ఇది ఒక 6 నెలల్లో మీరు మొత్తం హైదరాబాద్ ఇంకా ఏది నెక్స్ట్ మళ్ళీ హైదరాబాద్ వర్షాలు పడితే కనుక నెక్స్ట్ డేలో మళ్ళీ నీళ్లు మునిగితే కనుక హైడ్రా ఏం చేయలేదని అనుకోవద్దు. ఫస్ట్ అది కాదు, ఇది చేయడానికి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఓకే, సో జస్ట్ నీళ్లు మునిగాయి, నీళ్లు మళ్ళీ వెళ్ళట్లేదు కాబట్టి హైడ్రా ఏం లేదు వేస్ట్ ఇది ఉండటం అనేది ఆ భ్రమలో ఉండొద్దు. ఫస్ట్ దీన్ని తీసుకురావడం, ఫస్ట్ మీ అసెట్స్ కాపాడటము, రెండోది ఈ
ఏది మనకి ఈ క్లౌడ్ బర్స్లు అనేది కూడా మనకి ఎక్కువ అవుతున్నాయి. క్లౌడ్ బర్స్ అంటే మోర్ దెన్ 2 సెంటీమీటర్స్ ఆఫ్ రైన్ ఫాల్ ఒక విత్ ఇన్ 1 hour లోపల పడేది కనుక ఇట్స్ ఏ క్లౌడ్ బర్స్. సో మనకు ఉన్నటువంటి దీనికి అది మినీ క్లౌడ్ బర్స్ కూడా ఉంటాయి అనమాట. అంటే సపోజ్ ఒక 2 hours లో కనుక 2 సెంటీమీటర్స్ లేదా ఏది 1 hour లో 1 సెంటీమీటర్ ఇట్లా మనకు ఉంటాయి కనుక దట్ ఈస్ ఆల్సో మినీ క్లౌడ్ బర్స్ కింద వెళ్తాయి. సో అందుకోసం ఆ క్లౌడ్ బర్స్ వచ్చినప్పుడు మనం చేయగలిగేది ఏం లేదు, కానీ ప్రాబ్లమ్ని మిటిగేట్ చేయడం అంటే కొంతవరకు తగ్గించగలుగుతాము. వాటర్ ఇంతకుముందు కూడా చాలా సందర్భాలు చెప్పాం. 1 ఎకరా చెరువుని మనం కనుక రీక్లైమ్ చేస్తే కనుక దాదాపు అది 4 million లీటర్స్ ఆఫ్ వాటర్ని అకామిడేట్ చేయగలుగుతుంది అన్నమాట. అంటే బికాస్ 4,000 స్క్వేర్ మీటర్స్ దాని ఒక మీటర్ డెప్త్ ఉంటే కనుక అది 4 × 10⁶ లీటర్స్ అన్నమాట. 4 × 10⁶ ఇది వస్తుంది మనకి. ఇది మీరు చూస్తే కనుక అంటే 1 మీటర్ క్యూబ్ ఇస్ 1000 లీటర్స్. సో 1 మీటర్ క్యూబ్ 1000 లీటర్స్ అయినప్పుడు 4000 మీటర్ క్యూబ్ ఉందనుకోండి, 4 × 10⁶ అంటే 4 million లీటర్స్ ఒక మీటర్ డెప్త్ లో వాటర్ ఉంటే కనుక 1 ఎకరాకి అంత వస్తుంది అన్నమాట. ఇట్లాంటి మనం ఎన్ని ఎకరాలు తీస్తే కనుక ఎన్ని వాటర్ రోడ్ల మీద ఉండాల్సిన వాటర్ చెరువులోకి వస్తుంది. దానికి గుర్తి చెరువులు ఒకటే కాదు, నెక్స్ట్ స్ట్రీమ్స్ కూడా తయారు చేయాలి. అంటే ఇది చేయాలంటే కనుక ఇది కంటిన్యూస్ ప్రాసెస్. నెక్స్ట్ 5-10 ఏళ్ళు నిర్విరామంగా చేస్తే కనుక డెఫినెట్ గా ఇది ముందుకెళ్తుంది. అంతేగాని 6 నెలల్లో హైడ్రా వచ్చింది కాబట్టి మొత్తం అంతా మాయ చేసి మీకు మొత్తం ఎక్కడ నీళ్లు లేకుండా చేస్తానంటే ఆ భ్రమలో నుంచి బయటకు వచ్చారు ఫస్ట్. అలా హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ భూములు సార్ నాలాలు హైడ్రా ఎన్ని నాలాలను గుర్తించింది? అదే ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు నేనే నాలాల విషయంలో హైడ్రా నాలాస్ వాటిలో ఆల్రెడీ SNDP వాళ్ళు వర్క్ చేస్తున్నారు. మేము కొన్ని బాటిల్ నెక్స్ ఎక్కడెక్కడ కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. దానికే పాత స్టడీస్ అన్నిటి కూడా తీసుకుంటూ ఇది కిర్లోస్కర్ అండ్ ఓఎన్స్ రిపోర్ట్స్ అండ్ దాంతోపాటు ఈ రిమోట్ సెన్సింగ్ ద్వారా కూడా మేము గుర్తిస్తున్నాం. తీసుకుని ఎక్కడెక్కడైతే బాటిల్ నెక్స్ నాలాస్ ఉన్నాయి వాటిని కూడా డెఫినెట్ గా ముందు మనం ఎక్కడ తీయొచ్చు, వైడెన్ చేయొచ్చు అనేది కూడా చూసేదానికి కూడా ఏదది మత కట్టడాలు వస్తున్న దాని మీద మేము అంటే ఇది గవర్నమెంట్ ల్యాండ్స్ లోనా గవర్నమెంట్ ఆఫీస్ అది డిస్కస్ చేస్తాము సంబంధిత ఐ థింక్ అందరినీ పబ్లిక్ అందరితో కూడా కమ్యూనిటీతో కూడా డిస్కస్ చేసి ప్రభుత్వంతో కూడా డిస్కస్ చేసి దాన్ని ఎట్లా పోవాలో ఒక పాలసీ అనే దానికి వస్తాం. అంటే ఆ పేరుతోటి కొంతమంది వెనకాల అంటే ఉంటుంది, చాలా చోట్ల చూసాము. ఎక్కడైతే వాళ్ళు ఎంకరేజ్ చేయాలనుకునే వాళ్ళు కొన్ని సందర్భాల్లో ఇలాంటివి కూడా ఉన్నాయి. అంటే అన్ని సందర్భాల్లో అన్నాం, కొన్ని సందర్భాల్లో వచ్చినాయి ఉన్నాయి. సో దాన్ని మనం డెఫినెట్ గా దాన్ని డిస్టర్బ్ చేయకుండా పక్కనంతా ఎంక్రోచ్మెంట్స్ తీసేస్తే కనుక ఆటోమేటిక్ గా రెండోసారి ఇటువంటి కట్టడాల వైపు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటున్నాం. అంటే నాగార్జున ఇన్కన్వెన్షన్ కూల్చిన తర్వాత అప్పుడు ఉన్న స్పీడ్ లో ఇప్పుడు హైడ్రా లేదని పబ్లిక్ వాదన. హైడ్రా దూకుడు తగ్గింది. దూకుడు హైడ్రా అనేది స్పీడు స్లో అనే దాన్ని మీరు అలా చూడాల్సిన అవసరం. ఎప్పుడైతే కనుక పబ్లిక్ అవేర్నెస్ నేను ఫస్టే చెప్పాం, ఇక్కడే మనం ఆగస్టులో పెట్టినప్పుడు మీటింగ్ పెట్టినప్పుడు మొదటి ఫేజ్ లో ముందు ఈ చెక్ చేయాలి, ఏదైతే కనుక ఈ విధ్వంసం అనేది ఆగాలన్నాం. డెఫినెట్ గా ఇప్పుడు పబ్లిక్ నుంచే 1-2 సార్లు జాగ్రత్తగా చేస్తున్నాం. సో మా పర్పస్ అనేది ఫస్ట్ మేము అనుకున్న పర్పస్ సర్వ్ అయిందన్నమాట. ఓకే, నెక్స్ట్ డిమాలిషన్స్ అంటారా, ఉత్తి డిమాలిషన్ ఒకటే కాదు, రీజనేషన్ ఉంటుంది, డిమాలిషన్ కూడా కంటిన్యూ అవుతాయి. మీరు చూస్తారు త్వరలో తప్పకుండా. ఇప్పుడు ఏంటంటే మేము ఈ లాస్ట్ 3 నెలలు 4 నెలల నుంచి చాలా డెప్త్ లో టెక్నాలజీ పరంగా చేస్తున్నాం. వన్స్ FTL డిమార్కేషన్ అయిన తర్వాత అప్పుడు ఇంకా మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కూడా ఎవరైతే అన్ఆథరైజ్డ్ ఉన్నాయో వాటిని ప్రస్తుతం ఎన్ని టీములు ఉన్నాయి, కొత్తగా ఎన్ని రావు? టీమ్స్ ఉన్నాయి, 15 టీమ్స్ దాకా ఉన్నాయి. సో ఇంకా మనకి వచ్చేటటువంటి ఆఫీసర్స్ రిపోర్ట్ చేసే దాన్ని బట్టి కూడా టీమ్స్ పడతాయి. నేనే ప్రైవేట్ వ్యక్తుల సహకారం ఏం తీసుకోము, అంత ప్రభుత్వంతో ఉంటుంది. సో అంతా కూడా మాకు కావాల్సిన బడ్జెట్ గురించి ఎందుకు ఇవ్వదు, బ్రహ్మాండంగా ఇస్తుంది నోటీసులు. ఇంతకుముందు లేదు, అక్టోబర్ తర్వాత మాకు ఇచ్చిన పవర్స్ తోటి మేము నోటీసులు ఇస్తాం. సో ఇప్పుడు నోటీస్ ఇచ్చి చేస్తాం. దాని నోటీసులు కూడా రకరకాలు ఉంటాయి అన్నమాట. సో దానికి వెకేషన్ నోటీస్ అంటారు, కొన్ని చోట్ల డిమాలిషన్ నోటీస్ అంటారు, కొన్ని చోట్ల ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ అడుగుతుంటారు, షోకాజ్ అడుగుతుంటారు, రకరకాలు ఉంటాయి. వాటర్ బాడీస్ వాటర్లో అయితే కొన్ని చట్టపరంగా ఉన్నటువంటి దీంతో కొన్ని చోట్ల నోటీసులు 405 GHMC యాక్ట్ స్పష్టంగా చెప్తుంటుంది, నోటీస్ ఇవ్వకుండా కూడా కూల్చొచ్చు అని చెప్పేసి చెప్తుంటారు. సో అట్లాంటి కొన్ని ప్రావిజన్స్ చట్టంలో రకరకాల ప్రావిజన్స్ వాడుకొని మేము చేస్తాము. సో జస్టిస్ గవాయి గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మళ్ళీ అగైన్ కమింగ్ బ్యాక్ టు దానికి బుల్డోజర్ జస్టిస్ దానికి సంబంధించిన దాంట్లో చాలా స్పష్టంగా ఈ ఏదైతే కనుక ఈ ప్రొసీజర్ మేము చెప్తున్నాం డిమాలిషన్ కి, దిస్ విల్ నాట్ అప్లై టు ఇటువంటి వాటికి వాటర్ బాడీస్, లేకపోతే రోడ్స్, ఎంక్రోచ్మెంట్స్ ఆన్ ద రోడ్స్, ఆర్ ఏది మన రైల్వే లైన్స్ మీద ఉండేటువంటి వాటికి,
ఇటువంటి వాటికి వర్తించదని కూడా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్తున్నారు. సో అంటే వాటర్ బాటిల్స్ ఉన్న వాళ్ళకి నోటీసులు ఆ ప్రాసెస్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు అని కూడా సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో కూడా ఉద్ఘాటన చేసింది. సార్ ఇంకొకటి ఇంపార్టెంట్, హైదరాబాద్ మహానగరంలో దాదాపు 19 లక్షల నిర్మాణం, అంటే రెసిడెన్షియల్ 2 లక్షలు, ఒక 15 లక్షలు తీసుకుంటే దాంట్లో అఫీషియల్ గా జలమండలి డిక్లేర్ చేసింది హైయెస్ట్ 4,50,000 ట్యాంకర్లు, వాటర్ ట్యాంకర్లు యూజ్ చేసింది హైదరాబాద్ ఫస్ట్ టైం హిస్టరీ పోయిన సమ్మర్ లో. అంటే గ్రౌండ్ వాటర్ పూర్తి తగ్గిపోయింది, డేంజర్ లెవెల్. అయితే ఇంకుడు గుంతలు దాదాపు 20,000 నిర్మాణాలు ఇంకుడు గుంతలు లేవన్నది బేసికల్ ఇన్ఫర్మేషన్ లో తేలింది అఫీషియల్ గా. అయితే ఈ ఇంకుడు గుంతలు ఉంటే ఎక్కడికక్కడ కొన్న బిల్డింగ్లలో నీళ్లు అక్కడనే ఇంకుడు పోయి రోడ్ల మీదకి వచ్చి, అంటే మీకు ఇబ్బంది కలగకుండా, వాటర్ స్టాగ్నెట్ కాకుండా ఇబ్బంది అవుతుంది. ఆ వాటర్ ఇంకుడు గుంతలు ఉంటే అక్కడనే గ్రౌండ్ వాటర్ పెరిగే అవకాశం ఉంటుంది. అంటే ఇది పక్క అఫీషియల్ 20 సంస్థలు సర్వే చేసినాయి దీని మీద దాదాపు 3 నెలల పాటు. హైదరాబాద్ నగరంలో 4,50,000 ట్యాంకర్లు కొనుగోలు చేసిందంటే దట్ ఈస్ హైదరాబాద్ రికార్డ్. దీనికి సంబంధించి గవర్నమెంట్ తో మీరు డిస్కస్ చేసి ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీరు మెన్షన్ చేసింది. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అని ఉంటుంది. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చాలా మ్యాండటరీగా కూడా చేశారు. మన వేరే స్టేట్స్ లో కూడా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కంపల్సరీ ఇది ఉన్నది. మన దగ్గర కూడా దానికి ఏది ఓసీ ఇచ్చే ముందు కూడా ఇది రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఇవన్నీ కూడా తీసుకుంటున్నారు. సో దాన్ని ఇంకొంచెం లోతుగా పోయి జిహెచ్ఎంసీ అధికారులు, హెచ్ఎండి అందరితో కూడా కూర్చొని మేము డెఫినెట్గా వీల్ హ్యావ్ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకుంటాం. దాన్ని రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కూడా మనం చేయడానికి, అంటే ఊరికే పేపర్ మీద కాకుండా యాక్చువల్గా చేసే విధంగా కూడా చెప్తే డెఫినెట్గా గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరుగుతుంది. మనం వచ్చిన పడ్డ ప్రతి నీటి చుక్కను కూడా మనం కాపాడుకున్నట్టు అవుతుంది. హైదరాబాద్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారు చాలా సామాన్యులు, నగర ప్రజలు చాలా విమర్శలు వచ్చాయి. సో దాన్ని ఒక కమిషనర్ గా మీరు ఎలా దీంట్లో అదే చెప్పేది, ఈ విమర్శలు రావడానికి కారణం కూడా వెనకాల ఉన్నటువంటి అది సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన వాళ్ళు తప్ప కానీ అది యాక్చువల్గా పబ్లిక్ నుంచి చాలా పాజిటివ్ ఉంది. సో చాలా మంది చదువుకున్న వాళ్ళు అండ్ దీని గురించి అవగాహన ఉన్న వాళ్ళు అందరూ కూడా సపోర్ట్ చేస్తూ, ఎంతో మంది మాకు వచ్చే కంప్లైంట్స్ రోజు రోజు పెరుగుతున్నాయంటే మా మీద నమ్మకంతో పెరుగుతుంది. అండ్ చాలా మంది దీన్ని చదువుకున్న వాళ్ళు దీన్ని మెల్లిగా ఇది ఉన్నారు. ఎవరినైతే కొంచెం మిస్లీడ్ చేయాలనుకునే దాన్ని సోషల్ మీడియా కొంచెం రాంగ్ ట్రాక్ లో తీసుకెళ్లి చేసినటువంటిది ఉంది. ఎవరో ఎక్కడన్నా వెకేట్ చేసేటప్పుడు ఎక్కడన్నా కొంత లోకల్గా ఉన్న సిబ్బంది మా వాళ్ళు ఎవరన్నా హై హ్యాండెడ్ చేసిన దాన్నే చూపిస్తూ, తప్పుగా చూపిస్తూ, ఒక చిన్న యాక్షన్ చూపిస్తూ దాన్ని ఏదో చాలా పెద్ద భూతద్దంలో చూపిస్తూ చేసినటువంటి సందర్భాల ద్వారా దుష్ప్రచారం జరిగిందే కానీ యాక్చువల్గా హైడ్రా వల్ల మంచి జరిగింది. అండ్ ముఖ్యమంత్రి గారు పలు సందర్భాలు చెప్పారు, ల్యాండ్ గ్రాబర్స్ వాళ్ళు భయపడాలి, హైడ్రాకి సామాన్యులు భయపడకూడదని కూడా పలు సందర్భాలు ఉద్ఘాటన చేశారు. హైడ్రా కమిషనర్ ఇల్లు మొత్తం బఫర్ జోన్ లో ఉంది. మొత్తం దానికి సంబంధించిన హైడ్రా కమిషనర్ ఇల్లు బఫర్ జోన్ లో ఉంది. పెద్ద ఎత్తున వివాదం జరిగింది. నీకు ఆల్రెడీ చెప్పినాను లక్ష్మీకాంత్, అది అందరి ఎదురుగా కూడా కావాలంటే అది కూడా మళ్ళీ చెప్తాము. మళ్ళీ అదే సేమ్ సామెత చెప్తున్నాము. ఏది నేను మెడ మీద తల ఉంటుందా, తల మీద మెడ ఉంటుందా అనేది అడిగినాను. అదే చెప్పిన, మెడ మీదే తల ఉంటుంది కదా. సో న్యాచురల్ గా ఒక బఫర్ జోను దేని కింద ఉంటుంది? బఫర్ జోన్ అనేది చెరువు కట్టకి పైన ఉంటుంది, పైన FTL బఫర్ జోన్ ఉంటుంది. సో చెరువు కట్ట ఇప్పుడు మాది ఏదైతే కనుక మా నివాసం ఉండేది మధురానగర్లో ఉండేది. సో మేము చెరువు కట్ట నుంచి కిందకి కిలోమీటర్ దూరంలో ఉంటాం. అసలు ఆ చెరువే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, అక్కడ పార్క్ వచ్చింది. లేని చెరువు గురించి, లేని సమస్య గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. సో అసలు దాన్ని ఏంటంటే అది ఆ చెరువు కట్ట కింద కిలోమీటర్ దూరంలో ఉంటాం, చెరువు లేదు. బఫరు FTL ఎప్పుడు వస్తుంది? వాటర్ ఒకటి మనకి అంటే నీరు ప్రవహిస్తూ వచ్చినప్పుడు ఒక చెరువు అడ్డుకట్ట అయినప్పుడు అక్కడ ఆగుతుంది. ఆగి దాని పైన అప్ స్ట్రీమ్ అంతా కూడా మునుగుతుంది. మునిగినప్పుడు అక్కడ FTL బఫర్ వస్తుంది. మా ఇల్లు డౌన్ స్ట్రీమ్ లో కిలోమీటర్ దూరంలో ఉన్నప్పుడు అసలు అక్కడ FTL బఫర్, అక్కడ బఫర్లో ఎందుకు వస్తుంది? అది ఎవడో ఇది అర్థం లేకుండా ఇచ్చినటువంటి ఒక పసలేని వాదన. ఊరికనే ఇట్లానే బద్నామం జరుగుతుంటాను. ఇది బద్నామం చేసే దాంట్లో కూడా వెనకాల మనం అర్థం చేసుకోవాలి. అంటే దీన్ని బద్నామం చేసే ప్రక్రియ హైడ్రాని వీకెండ్ చేస్తే కనుక ఈ ల్యాండ్ మాఫియాలు లేకపోతే ఇట్లా విచ్చలవిడిగా ఎవరికి వాడు చేయాలనుకునే దానికి ఇవన్నీ జరిగేటప్పుడు ఒక ఎక్సర్సైజ్ అనమాట. ఈ ఎక్సర్సైజ్ లో ఎవరైతే కనుక దీన్ని ప్రచారం చేస్తున్నారో వాళ్ళు డెఫినెట్ గా ఎక్సర్సైజ్ ని వాళ్ళు అంటే ఇండివిజువల్ గా చేస్తారు. ప్రభుత్వాన్ని కూడా హైడ్రా అనే దాని ద్వారా నెగిటివ్ అంటే మనం ఫైనల్గా ఏం చేద్దాం? ఫైనల్గా మనం ల్యాండ్ కబ్జాలు కానిద్దామా? లేదా చెరువులంతా కూడా ఆక్రమించుకొని రేపు నీళ్ళ కోసం మళ్ళీ మనం అంతా అటు ఇటు పరిగెద్దామా? లేకపోతే కనుక పార్కులు లేకుండా మనం అంతా కూడా ఏది సరైన ఇది వాతావరణ కాలుష్యంతో దీంట్లో పోదామా? లేదా ఓపెన్ స్పేసెస్ మీకు ఉన్నటువంటి కాలనీ లేఅవుట్ ఓపెన్ స్పేసెస్ వేరే వాడు కొట్టేస్తుంటే చూద్దామా? కాదు కదా. ఇది అందరికి సంబంధించిన ఉమ్మడి ఆస్తి. ఏ సుప్రీంకోర్టుది? మన్నాడిది అక్టోబర్లో ఇచ్చింది. అక్టోబర్లో వచ్చిన జడ్జిమెంట్ అది. ఏ కట్ ఆఫ్ డేట్?
మీరు చదవండి ఒకసారి, మీరు చదివితే మీరు చూస్తే గనక దాంట్లో అంటే మనకి క్లాస్ 91 అని ఉంటుంది, దాన్ని తీసి చూడండి, అది ఉంటే దానికి వస్తుంది. ఓకే, ఎనీ రీజన్ అంటే గనక ప్రాస్పెక్టివ్ ఏదైనా కానీ ఒక ఆర్గనైజేషన్ ప్రాస్పెక్టివ్ గా అప్లై చేస్తాము, అంతేగాని రిట్రాస్పెక్టివ్ గా పాత డేట్ తోటి అప్లై చేయము. సో ఈరోజు చట్టం ఈరోజు ఒకటి తయారైందంటే గనక పాత ఏది 6 నెలల క్రితం ఎవడైతే గనక చేశాడో వాడి మీదకి వెళ్ళదు అనమాట. ఏదైనా ప్రాస్పెక్టివ్ ఒక ఆర్గనైజేషన్ కొత్తగా ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు దానికి విత్ ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అంటే ఈ రోజు నుంచి వచ్చే దానికి అనేది వస్తుంది. అంతేగాని 6 నెలల క్రితం 1 year క్రితం అంటే ఎక్కడ ఆపుదాం? 1 year దగ్గర ఆపుదామా? 10 ఏళ్ల క్రితం ఆపుదామా? లేదా 30 ఏళ్ల క్రితం ఆపుదామా? ఎక్కడ ఆపితే కనుక ఏంటి మరి అప్పుడు? ఎక్కడ ఆపాలంటే కనుక అక్కడ వస్తుంది అనమాట. అప్పుడు మన తలవాళ్ళు పట్టుకోవాలన్నమాట, ఎక్కడ ఆపుదాము? అందుకోసం ఒక కట్ ఆఫ్ డేట్ అని పెట్టేది చట్టం కూడా అట్లనే చేస్తారు. సో ఇది ఎప్పుడైనా కట్ ఆఫ్ ఈజ్ లాస్ ఆర్ ఎన్ఫోర్స్డ్ ఆర్ అప్లైడ్ ఓన్లీ విత్ ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్, నాట్ విత్ రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్. ఆర్గనైజేషన్ కూడా అలా తీసుకొచ్చినప్పుడు అలా ఉంటుంది. అనాథరైజ్ ఎవ్రీ టైం. ఓకే, డ్వెల్లింగ్స్ దగ్గర డిఫరెంట్ గా చూస్తాం. అంటే నివాసాలు అనేది రైట్ టు షెల్టర్ సుప్రీం కోర్టు చెప్పింది, పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్ కింద ఉంటుంది. సో ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చాలా స్పష్టంగా ఉంటుంది కాబట్టి, సో దాంట్లో కూడా మనం నివాస గృహాల దగ్గర కొంత మనం కేర్ఫుల్ గా అన్నీ ఉంటాయి ప్రావిజన్స్. దాన్ని మన విజ్ఞతతోటి జాగ్రత్తగా ఆలోచన చేసి డెఫినెట్ గా ఏంటంటే కమ్యూనిటీ ఇంట్రెస్ట్ ని కాపాడుతూ అలానే ఇండివిజువల్ రైట్స్ ని కూడా మనం కొంతవరకు ఇన్ఫ్లుయెన్స్ కాకుండా చేసేదానికి చేస్తాం. ప్రభుత్వ స్థలాలు కానీ పార్టీ కానీ కబ్జా చేస్తే ఫిర్యాదు వస్తేనే ఇస్తాం, మనం సుమోటో తీసుకుంటాం. ఏది ఓన్లీ కంప్లైంట్స్ కేసు పంపిస్తారా లేదు, అట్లాంటి చాలా వాటికి కూడా యాక్ట్ చేస్తుంటాము. సో మాకు తెలిసినటువంటిది మేము చాలా ఎంక్వైరీస్ చేస్తున్నాయి, అది కంప్లైంట్స్ లేకుండా కూడా చేస్తున్నటువంటి ఉన్నాయన్నమాట. సో అది ప్రైవేట్ గవర్నమెంట్ ల్యాండ్స్ వచ్చిన వాటికి పార్కులు సంబంధించినటువంటి వాటికి కూడా ఉంది. బట్ ఎవరైతే కనుక దానికి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే పబ్లిక్ నుంచి వచ్చిన దానికి ప్రయారిటీ ఉంటుంది. ఎందుకంటే ఫాలో అప్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక కంప్లైంట్ ఇచ్చారనుకోండి ఒక అసోసియేషన్, దాన్ని ఫాలో అప్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు వచ్చి రిపీటెడ్గా కూడా ఫాలో అప్ చేస్తుంటే నేను దాని మీద మీటింగ్స్ ఉంటుంది. లేకపోతే వేలాది కంప్లైంట్స్లో ఒకసారి మనం చేసి మళ్ళీ మిస్ అయిపోయే పరిస్థితి ఉంటుంది. హైడ్రా ఏర్పాటు కోసం మిగతా రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా హైడ్రా కమిషనర్ ని తెలిపినది ఒక ఇన్ఫర్మేషన్. ఏ రాష్ట్రాల్లో హైడ్రా ఆ రాష్ట్రాల్లో ఏర్పాటు చేసుకోవడానికి సంప్రదించిన చాలా రాష్ట్రాలు ఉన్నాయి, మీకు చెప్తాం తర్వాత. మీరు అలవాటు ప్రశాంతంగా గెలుస్తారు.